नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। हरे कृष्णा। ఒక 2-3 రోజుల్లో చాలా ముఖ్యమైన పండుగ వస్తుంది. అదే గోవర్ధన పూజ. ఇది చాలా మన సౌత్ ఇండియాలో ఎక్కువ మందికి తెలియదు గోవర్ధన పూజ అంటే. కానీ నార్త్ ఇండియాలో వాళ్ళకి చాలా చాలా ముఖ్యమైన పండుగ ఇది. అంటే కొన్ని లక్షల మంది వస్తారు ఆ రోజు. బృందావనంలో గోవర్ధన పరిక్రమ ప్రదక్షిణం చేయడానికి చాలా ముఖ్యమైన దినం. కాబట్టి మనకు ప్రభుపాదుల వారి కృప వల్ల ఇప్పుడు సౌత్ ఇండియానే కాదు, ప్రపంచమంతా కూడా గోవర్ధన పూజ జరుపుకుంటుంది. ప్రపంచంలోని ఇస్కాన్ టెంపుల్స్లో అంతా కూడా కొన్ని లక్షల మంది భక్తులు రష్యా, యుక్రెయిన్, యూరోప్, లండన్, జపాన్, చైనా, అమెరికా, సౌత్ అమెరికా, కెనడా, అంటే ప్రపంచమంతా కూడా గోవర్ధన గిరి, ఆ గోవర్ధన కొండ, ఆయన యొక్క సేవలు, ఆయన మహత్యం, ఆ గోవర్ధన లీల గురించి, కృష్ణుని గురించి ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. కాబట్టి ఇది ప్రభుపాదుల కృప వల్ల ఇవాళ కూడా మీకు అది తెలుసుకునే అవకాశం దొరికింది. కొంతమందికి చాలా అదృష్టం, గోవర్ధన గురించి వినడమే చాలా అదృష్టం. మనం చాలా కొండల గురించి వినుంటాం. భగవంతుడి క్రీడా క్షేత్రం. ఎలాగైతే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్లు ఎలాగైతే ఉంటాయో, భగవంతుడు ఆడుకునే దానికి ప్లే గ్రౌండ్ ఏమిటి? గోవర్ధనం. గోవర్ధనం. గో అంటే ఏమిటి? ఆవులు. రెండవది ఏమిటంటే మన ఇంద్రియాలు కూడా. గో అంటే ఏమిటి? ఇంద్రియాలు. వర్ధనం అంటే శరీరానికి శక్తినిచ్చేది, లేదంటే నరిష్మెంట్. వర్ధనం ఇంకో అర్థం ఏంటి తెలుగులో? గోవర్ధనం అంటే గోవులకి శక్తినిచ్చేది, గోవుని లాలనా పాలన చూసేది. మన ఇంద్రియాలను లాలనా పాలన చూసేది ఎవరు కూడా? గోవర్ధన. కాబట్టి ఆ గోవర్ధన
లీల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఏమిటంటే కృష్ణ భగవానులు బృందావనం అడుగుపెట్టిన తర్వాత, మథుర జైల్లో పుట్టిన తర్వాత బృందావనానికి వసుదేవుని తీసుకొని వస్తారు. తీసుకుని వచ్చి యశోద పుట్టిన ఆడపాపని తీసుకొని వెళ్ళి అక్కడ కృష్ణ భగవానుని యశోద పక్కన పడుకొని పెట్టి, కృష్ణుడి యొక్క యోగమాయ అంత కప్పి వేస్తుంది. కాబట్టి ఎవరికీ తెలియదు యశోదకి ఆడబిడ్డ పుట్టిందని ఎవరికీ తెలియదు. వసుదేవుడు ఆడబిడ్డను తీసుకొని మళ్ళీ జైలుకు వస్తాడు. అంతవరకు యోగమాయ అంతా కూడా అందరి నిద్రావస్థలో ఉంచేస్తుంది, మథురా వాసుల్ని, బృందావన వాసుల్ని. తర్వాత పొద్దున చూస్తే యశోద నా కొడుకు పుట్టాడని అప్పుడు తెలుస్తుంది ఆ తల్లికి. అలాగా కృష్ణుడు మథురా నుంచి బృందావనం వెళ్తారు. వెళ్ళిన తర్వాత నుంచి బృందావన వాసులకంతా కూడా కష్టాలే. అర్థమైందా? కృష్ణుడు వెళ్ళక ముందు బృందావనం ప్రశాంతంగా ఉంది. కృష్ణుడు వెళ్ళిన తర్వాత బృందావనం ప్రశాంతత కోల్పోయింది. అలా కనపడుతుంది. కానీ భక్తులకి ఏమిటి, భగవంతుడు ప్రతి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ లాలన పాలన చూసేది ఆయనే. కష్టాలు వచ్చింది ఆయన వల్లే, కష్టాలు తీర్చేది కూడా ఆయనే. అంటే మనం అంత గొప్ప మహాభక్తులు కాదు, కాబట్టి మనకు ఆయన కష్టాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం కూడా అటు అనుకుంటామే మన కష్టాలను కృష్ణుడు ఇస్తాడేమోలే. మన కష్టాలని మన కర్మ ద్వారా వస్తాయి. ఒక గొప్ప మహాభక్తులు అంటే కొన్ని కోట్ల జన్మల్లో త్యాగాలు, తపస్సులు, ఒక ఆధ్యాత్మిక చింతనతో భక్తి మార్గంలో కొన్ని కోట్ల జన్మలు భగవంతుడి ఆరాధనలో సేవ చేసిన జీవులు బృందావనంలో చెట్లగాను, పుట్లగాను, కోతులుగా గాను, పక్షులుగా గాను, జంతువులుగా గాను, గోప కుమారుల్లా గాను, గోపికల్లాగాను పుట్టే ఒక మహా 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 అదృష్టం అది. కాబట్టి అక్కడ ఉన్న ప్రతి జీవుడు వాళ్ళ కర్మ అక్కడ పనిచేయదు. భగవంతుడు ద్వారా మాత్రం కష్టాలు వస్తాయి వాళ్ళకి. అది వాళ్ళకి తెలియదు కృష్ణుడి ద్వారా కష్టాలు వచ్చాయని. కృష్ణుని అడుగుతారు, కష్టాలు తీర్చు కృష్ణ. ఇది భగవంతుడి లీలా మహత్యం. ఇది అంటే మన సాధారణ జీవులందరూ కూడా మనకు వచ్చే ప్రతి కష్టం మన కర్మానుసారం వస్తుంది. ముందు జన్మల్లో ఏమేం చేసి వస్తామో దాని ద్వారా కష్టాలు వస్తాయి. గొప్ప గొప్ప మహానుభావులు, మహాత్ములు, ప్రభుపాదుల ఆచార్యులు అందరూ కూడా గత జన్మలో ఉండవు కాబట్టి వాళ్ళ కర్మే ఉండలేనప్పుడు కష్టాలు ఎలా వస్తాయి వాళ్ళకి. కాబట్టి ఇది మనం గ్రహించాల్సిన విషయం. అది బృందావనంలో కృష్ణుడు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా కృష్ణుడి పైన ప్రేమ పెరగడానికి భక్తులకి, అంతే కదా, కష్టాలు వచ్చినప్పుడే కదా ఎక్కువ భగవంతుడి దగ్గరికి వెళ్తాం మనం. మీ అందరి దగ్గర బ్యాంకుల్లో 10 కోట్లు 20 కోట్లు 10,000 కోట్లు ఉంటే మీరు భగవంతుడి దగ్గరికి వెళ్తారా? చెప్పండి మీరే. అక్షయ పాత్రలాగా బంగారు వస్తూనే ఉంటే భగవంతుడి దగ్గర వెళ్తారా మీరు? ఎకనామికల్గా అంటే ఫైనాన్షియల్గా అంటే ఎక్కువ ఉంటే, తరిగిపోని సంపద ఉంటే ఆయనతో మనకేం పని ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది, ఎందుకు భక్తులకు వస్తున్నారు చాలామంది అంటే ఆర్థిక ఇబ్బందులు. మనం కొద్దిగా ఉన్నతమైన స్థితి రావాలంటే ఏదో ఒక శక్తి పైన ఆధారపడాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే ఒక నిచ్చెన అవసరం, మనం ఎట్లా ఎక్కలేము. కాబట్టి ఉన్నతమైన స్థితికి రావాలంటే భగవంతుడి ద్వారా వెళ్తే తొందరగా చేరుకుంటామేమో. మనకు భగవంతుడిగా కాకుండా వేరే రూపంలో మనకు వచ్చేసింది అనుకోండి అన్నీ, ఇంకా మనకెందుకు అన్నీ వచ్చేసి ఆయన ఎందుకు ఇంకా? అదే కదా, చాలామంది అలాగే. అంటే అక్కడ భక్తి ఎక్కడ ఉంది వాళ్ళకి? తత్వం, జ్ఞానం, వైరాగ్యం ఏమీ ఉండదు. భగవంతుడు అంటే కష్టాలు తీర్చేవాడు అంతే. కష్టాలు వేరే వాళ్ళు తెలుస్తుంటే వాళ్ళే భగవంతుడు. ఇది మన ప్రపంచంలో చూసే విధానం ఇది. ఇక్కడ ఎలా ఉందంటే కృష్ణ భగవానుడు ఒక దేవతలు ఆరాధన గురించి అలా మొదలైందే గోవర్ధన లీలా మహత్యం.
కృష్ణుడు పుట్టింది పెరిగిందంతా ఎవరితో? పెరిగిందంతా నంద యశోద. వాళ్ళెవరు? వైశ్యులు. చాలా ఫీల్ అవుతాడు, అబ్బా మందేరా అయ్యో మనం మిస్ అయిందేమోనే. అదే అక్కడి నుంచి బయట పెడితే చాలు మన మోక్షం వచ్చినట్టే. అర్థమైనా? లోపల ఇంకా ఒక ఆనందం, మందే అయితే ఆయన మనం ఒకటే కమ్యూనిటీ. అక్కడి నుంచి బయట రావాలి. భగవంతుడు సర్వాంతర్య. కానీ ఆ లీల జరిగింది ఎవరు వంశంలో? నంద మహారాజులు వైశ్యులే. కాబట్టి కృష్ణుడే వైశ్యులకు కులదైవం. చాలా మంది తెలియని అంశం ఇది. నంద మహారాజు వైశ్యుడు, వసుదేవుడు క్షత్రియుడు. కృష్ణుడు పుట్టింది క్షత్రియ వంశంలో, పెరిగింది వైశ్యుల వంశంలో, సగం తర్వాత జీవితం అంతా పెరిగింది మళ్ళీ క్షత్రియులతోనే. కాబట్టి వైశ్యుల కులదైవం ఎవరు? కృష్ణుడే. కాబట్టి మీరు గ్రహించాల్సింది ఏమిటంటే, కృష్ణ భగవాన్ అంటే వైశ్యులు అంటే ఏమిటి? గోరక్ష వైశ్య కర్మ స్వభావజం. సో ఒకటేంటంటే గోరక్ష, గోవులను కాపాడేవాడు వైశ్యుడు. అంటే వ్యాపారం ఒకటే కాదు. గోరక్ష వైశ్య కర్మ స్వభావజం. అర్జున, వైశ్యులు ఎవరు అర్జున? గోరక్షణ చేసేవాళ్ళు అర్జున. సాక్షాత్ భగవంతుడు చెప్పిన మాటలు భగవద్గీతలో. నంద మహారాజే ఆయన బిజినెస్ ఏమిటి? గోవులే. కృష్ణ భగవానులు అలా గోవులు కావాలంటే దానికి కావాల్సిన అగ్రికల్చర్ ఉండాలి కదా. కావాల్సిన గడ్డి, కూరగాయలు అన్నీ పండించాలి కదా. ఫార్మింగ్, అగ్రికల్చరు, గోవుల సంరక్షణ, ఈ రెండు ముఖ్యమైన ధర్మాలు. వైశ్యుల ధర్మాలు ఈ రెండు. తర్వాత ట్రేడింగ్, బిజినెస్ ఇవన్నీ తర్వాత వచ్చినాయి. ఇవన్నీ తర్వాత కేటగిరీస్. మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీస్ ఏమిటి ఇక్కడ? గోరక్షణ, వ్యవసాయం. సో నంద మహారాజ్ ఇది రెండే చేసేవాళ్ళు. ఏమైంది? పంటలు పండాలన్నా, గోవులకు కావాల్సినన్ని సమృద్ధి జరగాలన్నా వర్షాలు ఉండాలి కదా. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్న ట్రెడిషన్లు ఏం చేసేవాళ్ళంటే, ప్రతి సంవత్సరం ఇంద్రుడికి ఆరాధన చేసేవాళ్ళు. బాగా అంత నైవేద్యాలన్నీ చేసి, మంచి యజ్ఞంలాగా చేసి, ఇంద్రుడికి ఆరాధన చేసి, ఇంద్రుడు మనకు వర్షాలు ఇస్తాడు, వర్షాలు వస్తే పంటలు పండుతాయి, గోవులకు కావాల్సిన గడ్డి దొరుకుతుంది, అన్నీ మన జీవన విధానం అంతా బాగుంటుంది. వర్షం లేకుండా జీవితం లేదు కదా. మీరే చెప్పండి, వాటర్ లేకుండా ఉండగలుగుతామా? నీరు లేకుండా ప్రాణం లేదు. నీరు జీవం లేదు నీరు లేకుండా. మన శరీరంలో కూడా మొత్తం 100% ఏదో కొవ్వు, బ్లడ్ ఇది కాదు. 71% మన శరీరంలో వాటరే. తెలుసా మీకు? మన శరీరంలో 71% ఏమి, 29% మిగతావన్నీ. మన భూలోకం తీసుకున్నా కానీ 71% నీరే, 29% భూమి. వాటర్ ఎంత ముఖ్యం చూడండి. కాబట్టి వర్షాలు రావాలి కదా అని ఇంద్రుడికి ఆరాధన చేసేవాళ్ళు ప్రతి సంవత్సరం. ఇప్పుడు కృష్ణ భగవానుడు చిన్న పిల్లవాడు, ఇంతే ముద్దుగా మాట్లాడుతుంటాడు. స్వామి నంద మహారాజ్ వెళ్తారు, నాన్న అంత ఏర్పాట్లు చేస్తున్నారు, అందరినీ పిలిచావు, ఏదో మీటింగ్ పెట్టావు, అంత ఏర్పాట్లు జరుగుతున్నారు, దేనికి ఇదన్నీ? నంద మహారాజ్ చెప్పడు. చిన్న పిల్లవాడు ఏం చెప్తాడు, ఏం అర్థం అవుద్ది ఇవన్నీ? చిన్న పిల్లవాడు చెప్తే ఏం అర్థం అవుద్దని? దేవతలు ఇవన్నీ ఎక్కడ అర్థం అవుతుందిలే, ఇంద్రుడు ఆరాధన అంతా కూడా కామ్గా ఉంటాడు. చూడండి, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి నాన్న ఏంటిది అంటే మీరు చెప్తారా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు? మీకు అర్థం కాదు, వదిలేస్తారు కదా. చిన్నపిల్లలు వచ్చి అడిగితే చెప్పరు మీరు, ఎందుకంటే అర్థం చేసుకోలే అని. చెప్పకూడదని కాదు, అర్థం చేసే శక్తి ఉండదేమో అని చెప్పరు. కామ్గా ఉన్న నంద మహారాజు కృష్ణుడు అద్భుతంగా చిన్న బుజ్జి మాట చెప్తాడు. స్వామి, నాన్న తండ్రి కొడుకు సీక్రెట్ ఉండకూడదు నాన్న అంటాడు. ఎంత ముద్దుగా చెప్పాడు కదా. నేను బిడ్డ అడుగుతుంటే నాకు చెప్పవేంటి నువ్వు? నా దగ్గర సీక్రెట్ ఏం దాస్తున్నావు నువ్వు? నాన్నకి బిడ్డకి తల్లిదండ్రులకి బిడ్డల మధ్య సీక్రెట్ ఉండకూడదు. నాకు ఎందుకు చెప్పట్లా నువ్వు?
నందమహారాజ్ అట్లా ఆలోచి ఇలా చెప్పాడు రా బాబు. మళ్ళీ అడుగుతాడు అనమాట. తల్లిదండ్రులే ఉండకూడదు, భార్యాభర్తలు సీక్రెట్ ఉండకూడదు, గురువు శిష్యుల సీక్రెట్ ఉండకూడదు. సీక్రెట్లు ఎందుకు, నాకు ఎందుకు చెప్పట్లేదు మీరు? 100 మంది క్వశ్చన్ చేస్తాడు నందమహారాజుని. అర్థమవుతుందా? కృష్ణుడు ఎప్పుడైతే ప్రశ్నలు వేస్తుంటే నందమహారాజు ఆశ్చర్యపోతాడు. ఏం ప్రశ్నలు వేస్తున్నాడు ఈ పిల్లవాడు అని. నాకు నువ్వు చెప్పు, నాకు అర్థమవుతుంది. ఎందుకు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు? ఇప్పుడు అంత ముఖ్యమైన ప్రశ్నలు. ఎవరి కోసం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, చేయకపోతే ఏమవుతుంది? ముఖ్యమైన ప్రశ్నలా కాదా? అంటే చిన్న పిల్లవాడు కృష్ణుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు ఇక్కడ? తత్వం నేర్పిస్తున్నాడు. మనిషి లక్షణం ఏముండాలి? అతతో బ్రహ్మ జిజ్ఞాస. మనిషిగా పుట్టినవాడు ప్రశ్నించాలి. దేని గురించి ప్రశ్నించాలి? బ్రహ్మ జిజ్ఞాస అంటే భగవంతుడి గురించి ప్రశ్నించాలి, భగవత్ తత్వం గురించి ప్రశ్నించాలి. ఇడ్లీ ఎక్కడ దొరుకుతుంది, దోశ ఎక్కడ దొరుకుతుంది, కూరగాయలు ఎక్కడ బాగుంటాయి, ఇది కాదు ప్రశ్నలు. అంటే శరీర ప్రశ్నలు మనం పుట్టినప్పటి నుంచి చేసే ప్రశ్నలన్నీ భగవంతుడి ప్రశ్నలు వేయాలి. అది దానికోసం మానవ జీవితం ఇది. సో కృష్ణుడు ఈ 3 ప్రశ్నలు అడుగుతాడు. నందమహారాజుకు అర్థమవుతుంది, ఓ ఇతను చాలా ఫిలసాఫికల్గా అంటే జ్ఞానంగా అడుగుతున్నాడు, ఇంక చెప్పాల్సి వస్తుందేమో అని చెప్తాడు. కృష్ణ, ఏం లేదయ్యా, మనం ప్రతి సంవత్సరం ఇంద్రుడికి ఆరాధన చేస్తాం. ఎందుకంటే వర్షాలు మేఘాలు అధిపతి ఇంద్రుడు. ఆ మేఘాలు లేకుండా వర్షం లేదు కదా. ఇప్పుడు మేఘాలు ఇటు నుంచి అటు పోవాలంటే ఎవరు తీసుకెళ్ళాలి? వాయువు తీసుకెళ్ళాలి, గాలి తీసుకెళ్ళాలి కదా. వాయువు తీసుకెళ్ళాలంటే వాయువు కంట్రోల్ చేసేది ఎవరు? వాయువుని, వరుణ అందరికి అధిపతి ఎవరు? ఇంద్రుడు. ఆయన ఆధీనంలో ఉంటాయి ప్రకృతులు ఇవన్నీ. కాబట్టి మనకు వర్షం రావాలన్నా, మేఘాలు రావాలన్నా, ఏం జరగాలన్నా కానీ, మన ప్రాంతం అభివృద్ధి కావాలన్నా ఇంద్రుడి యొక్క కరుణ ఉండాలి. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ ఆరాధన చేసి ఇంద్రుడు ఆనందపడతాడు. ఇంద్రుడు ఆనందపడితే మనకు వర్షాలు వస్తాయి, మనకంతా జీవితం బాగుంటుంది అని చెప్తారనమాట. అప్పుడు కృష్ణుడు ఇంకో ప్రశ్న వేస్తాడు. అసలు ఇంద్రుడికి ఆరాధన చేయకపోతే ఏమవుతుంది? అసలు చేయకపోతే ఏమవుతుంది? ఇంద్రుడు అధిపతి కాదు నాన్న అంటాడు. చిన్న పిల్లవాడు ఎంత చెప్తాడు బుద్ధిగా. బాస్ ఇక్కడే ఉన్నాడు, హీరో ఇక్కడే ఉన్నాడు కదా. దేవాది దేవలోకాలకు అధిపతి, సర్వలోక మహేశ్వర, భోక్తారం యజ్ఞ తపశం సర్వలోక మహేశ్వరం, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామ శాంతి మృచ్యతి. కృష్ణ గీతలో చెప్తారు, ఎవరైతే భోక్తారం యజ్ఞ తపశం, అన్ని యజ్ఞాలకి అధిపతి నేనే. అక్కడెక్కడ చూస్తారేంటి అర్జున? యజ్ఞాల అధిపతి ఎవరు? భోక్తారం యజ్ఞ తపశం, తపస్సులకి యజ్ఞాలకు అధిపతి నేనే. సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి మహేశ్వరుడు నేనే. జ్ఞాత్వాం శాంతి మృచ్యతి, ఎవరైతే తెలుసుకుంటాడో వాడికి మనశ్శాంతి దొరుకుతుంది లోకంలో. అది కృష్ణతత్వం. ఒక బిడ్డకి ఒక తండ్రే ఉంటారు, 2 తండ్రులు ఉండరు. ఒక జీవుడికి ఒకరే భగవంతుడు, 2 భగవంతులు ఉండరు. భగవంతుడు పురుషతత్వం, స్త్రీతత్వం కాదు. స్త్రీతత్వం శక్తి, భగవంతుడు శక్తి శ్రీతత్వం. భగవంతురాలు లేదు, భగవంతుడు. అదే కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ గీతలో కూడా. ఇలాగా ఇంద్రుడి చేయకపోతే ఏమవుతుంది నాన్న అంటే, ఇంద్రుడు కోపం వస్తుంది. కృష్ణ, కోపం వచ్చిందంటే అతని కోపానికి మన బృందాన్ని నాశనం చేసేస్తాడు. కాబట్టి మనం తప్పకుండా చేయాల్సిందే అని అంటాడు. కృష్ణ భగవానునికి లోపల అన్నీ తెలుసు. చిన్నపిల్లల్లో ఏముంటుంది? వాళ్ళ శరీరం, వాళ్ళ మైండ్, వాళ్ళ బుద్ధి, అహంకారం, ఆ జ్ఞానం ఇవన్నీ కలిసి వాళ్ళు ఒక మెచ్యూరిటీ వస్తుంది. అంతేనా? వయసు, శరీరం, బుద్ధి, అహంకారం, బ్రెయిన్ డెవలప్మెంట్ ఇవన్నీ కలిసి ఒక చిన్న పిల్లవాళ్ళలో ఎలా మాట్లాడాలో పెరిగే కొద్దిగా మెచ్యూరిటీ పెరుగుతుంది కదా. ఇప్పుడు మీకున్న మెచ్యూరిటీ 20 ఏళ్ళు వయసులో మీకు అంత మెచ్యూరిటీ ఉంటుందా?
అదే కదా, చాలా మంది ఏం చేస్తారు, పెళ్లి చేసుకుని పారిపోతారు. పెళ్లి చేసుకుని అట్లా ఇట్లా అమ్మ నాన్న ఇబ్బంది పెట్టి, తర్వాత బిడ్డలో చెప్తారు, నాన్న అట్లా పోవద్దు, తప్పు నాన్న. అమ్మ నాన్న మీరేం చేశారు అమ్మా నాన్న? మనకు మోరల్ రేట్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఎందుకంటే ఆ టైంలో బుద్ధి పనిచేయదు, బ్లాంక్ అయిపోయి ఉంటుంది. తర్వాత అన్ని బల్బులు వెలిగి 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 దెబ్బలు తిని తర్వాత ఏమవుతుంది, జ్ఞానం బల్బు వెలుగుతుంది. తప్పురా నాయన, అది తెలుసుకోవడానికి 30 ఏళ్ళు పడుతుంది. ఆ లోపల వయసు అయిపోయి ఉంటుంది, అన్నీ అయిపోయి ఉంటుంది. బిడ్డకు నీతులు చెప్తావు, వాడేమంటాడు, నేను ఎక్స్పెరిమెంట్ నేను చేయని. ఇది లోకంలో జరిగే సమాచారం అంతా కూడా. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏమంటాడంటే, కృష్ణుడు అలా కాదు, భగవంతుడు చిన్న పుట్టిన బిడ్డైనా లేదా భగవద్గీత చెప్పినప్పుడు వాసుదేవ కృష్ణుడైనా ఒకరే, ఒకే భగవంతుడి స్వరూపం, భగవంతుడి జ్ఞానం. కృష్ణుడికి భగవద్గీత చెప్పినప్పుడు చాలా 100 ఏళ్ళు పైబడి వయసు కాబట్టి బాగా జ్ఞానం వచ్చింది, అప్పుడు గీత చెప్పాడు. కొంతమంది అంటుంటారు అలా కాదు, భగవంతుడు పుట్టినప్పుడైనా పెరిగినైనా ఆయన మన కోసం, యశోద నంద మహారాజు కోసం పెరిగాడంతే. ఆయన వాళ్ళ కోసం చిన్నగా అయ్యాడు, వాళ్ళ కోసం పెరిగాడు అంతే తప్ప ప్రకృతి ఆధీనంలో ఆయన లేడు. ఆయన మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ. అర్జున, ధనంజయ నాకు మించిన తత్వం లేదు ధనంజయ, నాకు పైన ఇంకెవరూ లేరు. మత్త పరతరం నాణ్యత్, నా పైన ఇంకో తత్వం లేదు. మనకు భగవద్గీత అర్థమైతే తండ్రి ఒక్కరే అర్థమవుతుంది. మన దురదృష్టం ఏమిటంటే దాన్ని చదవం మనం, అందరూ తండ్రులు అనుకుంటాం. 30 మంది కూడా దేవత తండ్రులు అనుకునేస్తాం. అది మన ప్రాబ్లం. ఎవరంటే తండ్రి? హిందూపురంతా నా తండ్రులే. ఎక్కడన్నా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి మీ నాన్న పేరే, హిందూపురం అందరూ నా తండ్రులే. అబ్బా అమ్మ పేరు రా, అందరూ అమ్ములు, అందరూ నామలే. వీడికి ఏదో పోయింది అనుకుంటారా లేదా? చెప్పండి మీరే. తత్వం అర్థమయ్యాక ఏం చెప్తాం, మా నాన్న పేరు ఇది, అమ్మ పేరు ఇది. భగవద్గీత అర్థమైన తర్వాత తండ్రి ఒక్కరే. వాసుదేవ పరా వేద, వాసుదేవ పరా గతి. మన గతి వాసుదేవుడే, ధర్మం వాసుదేవుడే. వాసుదేవుడికి మించి తత్వం లేదు అని అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ కృష్ణ భగవాన్లు అంటారు నాకు మించిన తత్వం లేదు కదా, గీతలు అంటారు కదా. కాబట్టి నాన్న, తండ్రి గారు ఇంద్రుడికి ఆరాధన చేయొద్దండి, నన్ను ఆరాధన చేయని చెప్పలా కృష్ణుడు. ఎందుకంటే వాళ్ళందరిలో కూడా కృష్ణుడు అంటే చిన్న పిల్లవాడు, ఆ భావం పోతుంది వాళ్ళల్లో. అర్థమవుతుందా? ఇప్పుడు సినిమా చూసేటప్పుడు బయట ఆడియన్స్ తెలుసు వాళ్ళు ఎవరని, అంతేనా? ఒక సినిమా చూస్తుంటారు మీరు, ఒక క్యారెక్టర్ మిస్ అయిపోయి ఉంటుంది, క్యారెక్టర్ కలుసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎవరో మీకు తెలుసు. వాడరా బాబు, మీ వాడరా బాబు, వీడు మొత్తుకుంటూ ఉంటాడు ఇక్కడ. ఆ క్యారెక్టర్ ఏంటో తెలియదు, అంతేనా? ఇది కృష్ణుడు వచ్చాడు, ఇలాగే జరుగుతాయి. నంద మహారాజ్ యశోద కృష్ణుడు దేవుడు అని మనకు తెలుస్తూ వింటుంటే అబ్బా కృష్ణుడు ఎలా మిస్ అయిపోయారు అని. ఆ యోగమాయ వాళ్ళు కవర్ చేస్తున్నారు, అలా శక్తి, కృష్ణుడు యోగమాయ శక్తి. ఇక్కడ ఏమవుతుందంటే మనం గోవర్ధుడినే పూజిద్దాం. పశువులకి ఇవ్వాల్సిన శక్తి ఎవరిస్తున్నారు? గోవర్ధనే ఇస్తున్నాడు. కావలసిన ఆహారం, కావలసిన గడ్డి, అంతేకాకుండా జంతువులకు కానీ పక్షులకు కానీ మనకు కానీ, అంతేకాకుండా జలపాతాలు ఉన్నాయి, కావలసిన నీరు, సుగంధాలు. అర్థమవుతుందా? అన్నీ మనం అక్కడి నుంచి వస్తున్నాయి కదా. మనం వాళ్ళని ఎందుకు పూజించాలి? ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఏంటంటే, దేవతల ఆరాధన, దేవతల్ని గౌరవించాలి. గౌరవం వేరు, ఆరాధన వేరు. ఇప్పుడు మమ్మల్ని మీరు గౌరవించవచ్చు, భక్తుల్ని గౌరవించాలి, భక్తుల్ని ఆరాధన చేయకూడదు. ఆచార్య ఆరాధన చేయాలి, ఆచార్య ఉపాసన. భక్తుల్ని గౌరవించాలి, ఆరాధన గొప్ప గొప్ప ఆచార్యులు, ప్రభుపాదులు లాంటి వాళ్ళు, రామానుజాచార్య అలాంటి వాళ్ళకి ఆరాధన చేయాలి. లేదా విష్ణు ఆరాధన చేయాలి. ఆరాధనం సర్వేషం విష్ణు ఆరాధనం పరం. పద్మపురాణంలో పరమశివుడు అంటాడు, ఓ పార్వతి, ఆరాధనం సర్వేషం, అన్ని ఆరాధనల్లో విష్ణు ఆరాధనం శ్రేష్టమైనది పార్వతి. మోక్షాన్ని ప్రసాదించేది ఆయనే పార్వతి.
ఇది పద్మపురాణం ఆయన చెప్పిన సంభాషణ పార్వతీదేవితో. ఇది ఆ తత్వాన్ని కృష్ణ భగవానులు నంద మహారాజు, ఎందుకంటే గోవర్ధనగిరికి కృష్ణుడికి తేడా లేదు. కృష్ణుడే గోవర్ధనగిరి, గోవర్ధనుడే కృష్ణుడు. అదొక. ఇంకొకటి, గోవర్ధనుడు ఎవరు కూడా కృష్ణుడు భక్తుడు. రెండోది ఏమిటి, గోవర్ధనుడు ఎవరు, కృష్ణుడు భక్తుడు ఆయన. కాబట్టి అలా చూసుకున్న భక్తుల ఆరాధన శ్రేష్టం. విష్ణు ఆరాధన కంటే వైష్ణవ ఆరాధన ఇంకా శ్రేష్టం. ఇది పరమేశ్వరుడు పద్మపురాణంలో చెప్పేది కూడా. విష్ణు ఆరాధన కన్నా కూడా వైష్ణవ ఆరాధన ఉత్తమం, పరం అంటారు ఆయన. కాబట్టి ఇక్కడ గోవర్ధన్ ఎవరు, పరమశ్రేష్ఠ భక్తుడు. అంతే, భగవంతుడి స్పర్శ, ఆయన పాదాలు పొద్దు నుంచి సాయంత్రం అక్కడే. గోపికలు, గోపాలులు, సురభి, ఆవులు, గోవులు అన్నీ కూడా గోవర్ధన్కి వెళ్తే పొద్దున్న స్వామి తీసుకెళ్తారు, బృందావనం అడవులంతా ఆడిస్తారు, గోవర్ధనుడు మళ్ళీ వెనక్కి వస్తారు. కాబట్టి ఆయన క్రీడా క్షేత్రం అది. అవన్నీ స్వామి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నంద మహారాజు చెప్తూ. కాబట్టి మనల్ని పోషించేది ఎవరు, గోవర్ధనుడు. మనం ఆయన ఆరాధన చేయాలి కదా. మీరు ఇప్పుడు దేవతల ఆరాధన ఏమవుతుందంటే మోక్షం ఇవ్వలేదు, మొదటిది. రెండవది, వాళ్ళకు కూడా అల్పాయుషే. ఒక చీమ 100 ఏళ్ళు బతికినా, బ్రహ్మ 100 ఏళ్ళు బతికినా ఇద్దరికి ఒకటే భావన ఉంటుంది. బ్రహ్మ ఆయుష్ వెలకట్టలే, మన లెక్కల్లో వేసుకుంటే కోట్ల కోట్ల సంవత్సరాలు ఆయుష్, బ్రహ్మ ఆయుష్. మనకే అనిపిస్తుంది మనం 100 ఏళ్ళు బతికితే బాగుండే అనిపిస్తుంది ఈ లోకంలో ఉంటే. బ్రహ్మలోకంలో ఉన్నవాడికి ఈ లోకంలో ఉన్నవాడికి ఇద్దరు ఒకటే భావన, 100 ఏళ్ళు ఫాస్ట్గా అప్పుడు 70-60 అయిపోయింది అనుకుంటాం. అక్కడ అదే భావన ఉంటుంది. చీమలో కూడా ఆ శరీర దేహాన్ని బట్టి ఆ ధర్మం, ఆ భావన వస్తుంది. మనం ఏమనుకుంటా, చీమ మన దగ్గర 10 రోజులు బతుకుండొచ్చు, కానీ చీమ శరీరంలో అది 100 ఏళ్ళు బతికిన భావన ఉంటుంది. ఇది ప్రకృతి అలా పనిచేస్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమంటారు కృష్ణ భగవానులు, మనం దేవతల ఆరాధన చేస్తే దేవతలు మోక్షం ఇవ్వలేరు, తత్వం అది. భగవద్గీతలో స్వామి చెప్తారు. సెకండ్ ఏమిటి, వాళ్ళ జీవితం కూడా అల్పమైనదే. మూడవది ఏమిటి, వాళ్ళ మోక్షానికి కూడా గ్యారంటీ లేదు. నాలుగోటి ఏమిటి, వాళ్ళ కర్మ, మీ కర్మల్ని వాళ్ళు, మన కర్మల్ని దేవతలు తీసుకోలేరు. ఐదవది ఏమిటి, మనం ఏ కుటుంబాల్లో ఏ విధంగా పుట్టాలో, ఎక్కడ పుట్టాలో నిర్ణయించే శక్తి కూడా వాళ్ళకి లేదు. కాబట్టి ఇవన్నీ కండిషన్, మానవ జీవితం మోక్షం కొన్నప్పుడు ఇవన్నీ తీర్చలేరు కదా. వాళ్ళు మనుషులే, కొద్ది శక్తివంతమైన మనుషులు. ఇప్పుడు మీ ఊర్లో కొద్ది పెద్ద మనుషులు ఎలాగైతే ఉంటారో, ప్రతి ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు, దేశంలో పెద్ద మనుషులు ఉంటారు, ప్రపంచంలో పెద్ద మనుషులు ఉంటారు. అలాగే లోకాల్లో కూడా పెద్ద మనుషులు ఉంటారు. ఆ పెద్ద మనుషుల లోకమే ఇంద్రలోకాలు, పైన ఉన్న ఊర్ధ్వలోకాలు. అంతవరకే చూడాలి మనం. భగవంతుడు వేరు, వాళ్ళందరూ ఆరాధించేది ఎవరు, ఆరాధనం నారాయణుడే, నారాయణ పరాయణులు అందరూ కూడా. కాబట్టి మనం దేవత ఆరాధన వద్దు. ఇది చాలా ముఖ్యమైన తత్వం భగవద్గీతలో. మన గీత విని కూడా ఆ తత్వం బోధపడలేదంటే అందరిని ఆరాధన చేస్తూ ఉంటాం. మనం ఆరాధన చేస్తే వాళ్ళు కూడా చనిపోతారు పాపం. అర్థమవుతుందా? సూర్యుడు కూడా ఆయుష్ ఉంది. బ్రహ్మకి 12 గంటల సమయంలోనే 14 మంది సూర్యులు పుట్టి చనిపోతారు. బ్రహ్మకి పగటి కాలంలోనే 14 మంది సూర్యులు పుట్టి చనిపోతారు. ఇంకా చెప్పండి, బ్రహ్మ కూడా చనిపోతాడు. ఇది భావన, ఇది తత్వం ఇది. కాబట్టి కృష్ణుడు వద్దు, గోవర్ధన ఆరాధన చేద్దాం, దేవత ఆరాధన వద్దు. ఎందుకంటే ఇంద్రుల్లో కూడా చాలా గర్వం ఉంటుంది. నేనిది. భగవంతులు నచ్చనేది ఒకటి, అహంకారం. భక్తుల్లో అహంకారం ఉండవు. ఇంద్రుడు కూడా భక్తుడే, కానీ శుద్ధ భక్తులు కాదు. కామ భక్త, వాళ్ళెవరు కోరికలతో ఉన్న భక్తులు, స్వర్గలోకాల్లో ఉన్న వాళ్ళంతా. కాబట్టి కామ భక్తులు ఒకసారి కోరికలు తీరిన తర్వాత ఏమవుతుంది, కొద్దిగా అహంకారం వచ్చేస్తుంది. పవర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, అహంకారం ఉంటుంది కదా. డబ్బులు ఎక్కువ ఉన్నా, పవర్ ఉన్నా, కీర్తి ప్రతిష్టలున్నా, పేరు ప్రఖ్యాతలున్నా,
తెలియకునే అహంకారం మనలో వచ్చేస్తుంది, ఆవహించేస్తుంది. మనం దెయ్యం బట్టి అయిపోతాం. అందు మనం చెప్పి అన్న చెప్పి మాటలు లేవు ఎక్కవు. ఇది బయట చూడండి మీరు కూడా, వాడికి పైన గాల్లో వెళ్తూ ఉంటాడు వాడు, అన్నీ భగవంతు తీసేసాడు అనుకోండి, ఆస్తులు పోయి, పవర్ పోయి, పొజిషన్ పోయి, అన్నీ పోతే ఏమవుతుంది? అప్పుడు నేల మీద వస్తాడు, అప్పుడు దెయ్యం పోద్ది. అర్థమైందా? ఇలాగే బయట ప్రపంచం జరిగేది. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? ఇంద్రుల్లో ఆ గుణం ఉంది, ఆ గుణం అతని భక్తిలో ముందుకెళ్ళడానికి ఆటంకం అవుతుంది. ఇక్కడ భగవాన్ ఎంత ఆలోచిస్తాడు స్వామి, ఇంద్రుడిని మార్చాలి, ఇంద్రుడు నా భక్తుడే, కానీ అహంకారం ఉంది, అది మంచిది కాదు కదా. భగవంతుడికి అంత అనంత కోటి శక్తులున్న భగవంతుడిలోని అహంకారం లేకపోతే మనకెందుకు అహంకారం? మనకి ఏముందని అహంకారం? చెప్పాను కదా, కొద్ది ఎక్కువ తింటే షుగరు, తక్కువ తింటే లో బీపీ, ఎక్కువ తింటే ఫ్యాట్, కొలెస్ట్రాల్, 10 బజ్జీలు తింటే రేపు మళ్ళీ వేయలేం. ఎందుకు అంత మన పైన అంత అతి అహంకారం? 10 మందిని కంట్రోల్ చేయొచ్చు, శరీరాన్ని కంట్రోల్ చేయలేమే. కోట్ల మందికి అధిపతి అవ్వచ్చు, ఇంద్రియాలకు దాసుడే. వాడి శరీరం, వాడు 4కి దాసుడు అయిపోయాడు వాడు, అంతే కదా. ఎక్కడ ఎందుకు అహంకారం? అహంకారం కూడా జీవుల్లో, భగవంతుల అహంకారం లేదు. ఇంద్రుడి యొక్క ఆధ్యాత్మిక భక్తిలో వృద్ధి కోసం కృష్ణుడు అహంకారం తీసేయడానికి ఈ లీల జరిగింది. చూడండి, భగవంతుడు అందరి జోలికి ఎలా వెళ్ళడు. ఆయన భక్తి ఆరాధన ఉన్న మార్గంలో వెళ్ళిన వాళ్ళని ఆయన స్వయంగా పట్టుకుంటాడు. నేను ఇవి ఉన్నాయిరా బాబు, ఇంకా ఇది నేను దగ్గర నుండి తీస్తాను, నీకు నీ తాట తీస్తాను. అర్థమైందా? భక్తుల్లో ఆ తాట తీసేది కృష్ణుడే. వాళ్ళ కష్టాలు ఇవ్వడము, వాళ్ళకి ఇబ్బందులు పెట్టడము, వాళ్ళ అనుభవం రావాలి అని జరిగే భావనది. సో ఇలాగ మొదలైంది. గోవర్ధన పైన నంద మహారాజు ఒప్పుకుంటాడు, ఇది కరెక్టే కదా, ఇవంతా కూడా మనకి ఆ శక్తినిచ్చేదంతా గోవర్ధనుడే కదా, దేవతలకి ఎందుకు ఆరాధన చేయాలి, మనం గోవర్ధనుడికి ఆరాధన చేద్దాం. ఈసారి యజ్ఞం అంతా గోవర్ధనుడికే. నంద మహారాజు కూడా, అంటే రాజు అధిపతి, మీకుంటారు కదా ప్రెసిడెంట్స్, మా కులాధిపతి, కమ్యూనిటీ హెడ్లు, ఇంకా ఇక్కడే శాశ్వత ఉండి వాళ్ళ పేర్లు కనపడాలంటారు ఎక్కడైనా కూడా. ఎవరి పేర్లు గుర్తుంటాయి మనకు? తాతల ముత్తాల పేర్లు గుర్తులేవు. ఎందుకు చెప్పండి? కమ్యూనిటీ హెడ్లు ఇవన్నీ కూడా ఇదొక ఒక కుల అహంకారం కూడా మన కలియుగంలో ఇవన్నీ ఎక్కువే. ఏం చేస్తాం చెప్పండి? క్యాన్సర్ కన్నా ఎక్కువ జబ్బులు ఇవే. క్యాన్సర్ కన్నా కీమోథెరపీ తగ్గుతుంది, దీని జబ్బులు ఎక్కడ తగ్గుతుంది? మందు ఎక్కడుంది దీనికి? భగవద్గీత మందు. ఆ కుల పిచ్చి పోవాలంటే మనకు ఇక్కడ ఏమిటి? నంద మహానందాన్ని పిలిచి మన ఆరాధన అంతా కూడా అందరూ కృష్ణుడు చెప్పింది చేద్దాం అని నెక్స్ట్ అంతా కూడా అంతా వండి నీట్గా గోవర్ధనకి ఫుల్గా పూజలు చేసేస్తారు, మంచి నైవేద్యం అన్నకూటాలు పెట్టేసి ఫుల్గా గోవర్ధనకు ఆరాధన చేసేస్తారు. దానికి ఇంద్రుడికి వస్తే తెలిసి, ఇంద్రుడు చూస్తాడు కదా, ఏమిటిది, ఈ చిన్న పిల్లవాడు కూడా బాగా మాట్లాడుతున్నాడు, ఇతను మాట్లాడితే వాళ్ళు వినేయడం, వాళ్ళు వినేసి నా పూజ ఆపేయడం. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మీకు ఎవరైనా చిన్న పిల్లవాడు చెప్పి మీకు రావాల్సిన దక్షిణలు రాలేదనుకోండి, కమిషన్లు ఏదన్నా కూడా, మీకు ఎలా ఉంటుంది? అంటే పిల్లవాడు చెప్తే కమిషన్లు ఆపేస్తారా? ఇద్దరికి తాట దేయాలరా బాబు అని కొద్దిగా ఈగో హట్ అవుతుంది కదా, అహంకారం హట్ అవుతుంది. అట్లా బాగా పవర్ ఉన్న వాళ్ళకి మనం డిస్టర్బ్ చేసామనుకోండి ఏమవుతుంది? పాము పైన కాలు పెట్టినట్టే. పాము పైన కాలు పెడితే ఏం చేస్తుంది పాము? ఒక పవర్ ఉన్నవాడి పైన కాలు పెట్టేవాడిని వాడికి ఏమవుతుంది? అహంకారం దెబ్బతినేస్తుంది వాడికి, మతి విభ్రమహ, అంతే. వాడికి ఏమవుతాడు వాడికే తెలియదు. ఇక్కడ ఏమైంది? ఇంద్రుడికి ఎప్పుడైతే తన ఆరాధన ఆపేశాడో, ఆరాధన గోవర్ధనకు అని చెప్పాడు, కృష్ణుడు చిన్న పిల్లవాడి మాటలు వింటున్నారేంటి వీళ్ళందరూ కూడా, నాకంటే చిన్న పిల్లవాడు ఎక్కువ, నాకంటే అన్ని వర్షం ఇచ్చేది నేను కదా వీళ్ళకి. ఆ పిల్లవాడిని తలుచుకుంటే వర్షాలు వస్తాయి వీళ్ళకి. ఆ పిల్లవాడిని నమ్ముకుంటే వర్షాలు పోకుండా ఉందామనంతా కూడా ఎడారి అయిపోతుంది కదా. ఆ బుర్ర ఎక్కడ పోయింది వీళ్ళందరికీ? వీళ్ళకి తగిన పనిష్మెంట్ ఇవ్వాల్సిందే వీళ్ళకి. ఇంద్రుడు వెంటనే
మేఘాలకి అధిపతి అంటే ఒక మంచి పవర్ఫుల్ మేఘం, దాని పేరు సంవర్తక. ఏం పేరు? సంవర్తక కాదు, సాంవర్తక. సాంవర్తక ఎలాగంటే ఈ విశ్వమంతా కూడా ప్రళయాన్ని నింపేసి విశ్వాన్ని నాశనం చేసే పవర్ఫుల్ మేఘం అది. సంవర్తక పవర్ఫుల్ అది. ఇంద్రుడు అటువంటి మేఘాన్ని పంపిస్తాడు. బృందావనం చిన్న ఊరు, ఆ మేఘం ఏంటి? విశ్వాన్ని కూడా నాశనం చేసే మేఘం అది. అంత మేఘం వచ్చి బృందావనం పైన పడుతుంటే ఎలాగంటే పెద్ద పెద్ద రాళ్ళు పడేటి మన పైన. ఆ గోవులన్నీ కూడా ఏడుస్తూ ఉంటాయి. అంటే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉంటాయి, గోవులు దూడల్ని కాపాడడం కోసం అది వాళ్ళు పొద్దు పట్టుకొని ఇలాగా జంతువులు, పక్షులు, ఉన్న భక్తులు అందరికీ అలా బృందావనం అల్లా కల్లోలు అయిపోయే విధంగా ప్రవాహం వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఒకటే కాకుండా ఇంకా వేరే మేఘాలు పంపిస్తాడు. ఎట్లాగ అయిపోతుందంటే ఇంక అందరూ మనం చనిపోతామేమో, కొట్టుకొని పోతామేమో, ఆ భయభ్రాంతులు అయిపోతుంది బృందావనం అంతా కూడా. ఆ టైంలో వాళ్ళకి గుర్తొచ్చేది ఒక్కరే. చూడండి, కృష్ణ నువ్వు చెప్పావు కదా, నీకో ఇవి చేశాము. కృష్ణుని వాళ్ళు దూషించలా. ఒక భక్తుల్లో ఉన్న గుణం ఏమిటంటే కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడిని దూషించాడు. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడి పైన ప్రేమ ఎక్కువ చూపిస్తాడు. ప్రహ్లాదుడు ఎప్పుడు దూషించాడా స్వామిని? ప్రాణాలు ఎన్నిసార్లు తీయాలని ట్రై చేసినా ఆ పరిస్థితుల్లో ప్రహ్లాదుడు ఏం చేశాడు? భగవంతుడిని కీర్తించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఆయన కీర్తన చేశాడు. కానీ నేను నమ్ముకున్నాను కదా, నీ పూజ చేశాను కదా, నువ్వు ఎక్కడ పోయినావు? ఇప్పుడు హ్యాపీగా వైకుంఠంలో ఉన్నావు, నువ్వేమో నాకేంటి ఈ బాధలంతా, ఎందుకు ఈ టెన్షన్ ఇచ్చావు నాకు? నువ్వు వాళ్ళు ఆయిల్లో ఫ్రై చేశారంటాడు, ఎందుకు తొక్కిస్తారంటాడు, ఏంది టెన్షన్ అంతా నాకు? నన్ను తీసుకెళ్ళిపో, వైకుంఠం నన్ను కూడా తీసుకెళ్ళిపో. ఇవన్నీ ఏం చెప్పలా ప్రహ్లాదుడు. ఆ స్వామి మంత్రం కీర్తన చేశాడు. ఇది ఒక భక్తుల్లో ఉండాల్సిన ఉత్తమ భక్తుల లక్షణం ఏమిటంటే కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని కీర్తిస్తారు. ఇది మీ ఆధ్యాత్మిక మెచ్యూరిటీ, మీ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఏమిటి? నేను యోగాలు చేసేసాం, ధ్యానాలు చేసేసాం, భగవద్గీత పండి పిట్టి అవపోషణ చేసేసాం. ఒక కష్టం వస్తే గీతను రూమ్లో పడేస్తాం తీసుకెళ్ళి. 10 కష్టాలు వస్తే కృష్ణుడు విగ్రహం లాక్ చేసి పడేస్తాం. రోజు 6 రోజు పాలు పెట్టాం, వెన్న పెట్టాం, అనేది పెట్టాం. ఒక ప్రాబ్లం తీరలేదు నాకు. పక్కన పెట్టా ఆయన ఫస్ట్ కోసేపు. వేరే పూజ చెప్పారు, ఎవరో స్వామి చేద్దాం ఫస్ట్. ఇది మన భావన. భక్తుల భావన ఎలా ఉంటుంది? ఉత్తమ భక్తుల లక్షణం, మీ మెచ్యూరిటీ ఎలా ఉంటుందంటే కష్టం వచ్చినప్పుడు కృష్ణుడి పైన ప్రేమ పెరగాలి. పెరగట్లేదంటే వాళ్ళ మీకు ఆ మార్గంలో లేరని అర్థమవుతుందా? ఇక్కడ బృందావన వాసుల్లో కృష్ణుడి పైన కష్టాలు వచ్చినప్పుడు ఏమైంది? ప్రేమ ఎక్కువైపోయింది. కృష్ణ నువ్వే దిక్కు, కృష్ణ నువ్వే శరణు, కృష్ణ. కృష్ణుని వాళ్ళు దూషించేలా కృష్ణుడి పైన కోపం లేదు. కరెక్టా? నీ వల్లే కదా ఈ ఆరాధన చేశాం మేము. ఒకవేళ నేను ఏదైనా మీకు మాట చెప్పాను అనుకోండి, ఇది చేయండి అయ్యా, నాకు జరగలేదు, నేను మమ్మల్ని దుమ్ము దూసి చేస్తాను, మీరు నెక్స్ట్ వీక్ ప్రోగ్రాం రాకుండా చేస్తారు. మీరు ప్రభు చెప్పారు జరగలేదు మాకు అని. ఇక్కడ ఏదంటే ఈ భౌతిక పని ఎలాగే ఉంటుంది. చెప్పినంతేమో గౌరవిస్తారు. ఒక మంచి మాటలు చెప్పామనుకోండి, కఠినంగా ఉంటాయి అనుకోండి, ఇంకంతే. భక్తుల లక్షణం అది కాదు. భక్తుల లక్షణం ఏమిటంటే భగవంతుడి తత్వం చెప్పే వాళ్ళైనా, భగవంతుడు సాక్షాత్ భగవంతుడైనా ఆయన పైన కోపాలు ఉండవు. మన పనులు జరగలేదు కదా అని. కాబట్టి బృందావన వాసానికి ప్రేమ ఎక్కువైంది కానీ కోపం లేదు కృష్ణుడి పైన. ఇక్కడ చూడ ఏమైందో, అది ఎప్పుడైతే అవన్నీ చూసి కృష్ణుడు వెళ్ళినప్పుడు, కృష్ణ నువ్వే కాపాడాలి కృష్ణ, మాకెవరు దిక్కు లేదు కృష్ణ. అప్పుడు కృష్ణుడు అన్నీ చూసి కృష్ణుడు తెలుసు, ఇంద్రుడు ఇది చేస్తున్నావా, నీ గర్వం దించే సమయం ఆసన్నమైంది. అప్పుడు కృష్ణుడు మీరేం బాధపడద్దండి, నేను ఉన్నాను. వెంటనే స్వామి చూడండి, గోవర్ధన గిరి అప్పట్లో ఎన్ని యోజనాలంటే ఇప్పుడు 25 కిలోమీటర్లు అయిపోయింది అంతే. అది 5000 సంవత్సరాల ముందు చాలా పెద్దది. అది చాలా యోజనాలు గోవర్ధన కొండ 5000 సంవత్సరాల ముందు. కానీ ఒక శాపం వల్ల తరిగిపోతూ వస్తుంది. ఎప్పుడైతే గోవర్ధనగిరి అంతమైపోతుందో ఈ లోకంలో విశ్వం అంతమైపోతుంది. ప్రతిరోజు ఆవగింజంత గోవర్ధనుడు తరిగిపోతూ ఉంటాడు. ఆ కథ ఉంది, తర్వాత చెప్దాం దాని గురించి. ఇక్కడ ఏమిటంటే అప్పుడు కృష్ణుడు గోవర్ధనగిరిని అలాగా ఒక చిటికిన వేలుతో లేపేస్తారు. ఎలాగంటే
భాగవతం చెప్తుంది, అద్భుతంగా వర్ణన భాగవతం. ఏంటయ్యా అంటే, ఎలాగైతే ఒక పుట్టగొడుగుని ఇలా పట్టి లేపేస్తాము, అర్థమైందా? ఒక పుట్టగొడుగుని ఎలాగ అలా లేపేస్తాము, కృష్ణుడు గోవర్ధన గురిని ఒక పుట్టగొడుగులాగా అలా లేపేశాడంట. అలా చిటికీలు పైకి ఎత్తేసాడు, అలాగా ఒక పుట్టగొడుగులాగా, మష్రూమ్ లాగా. అది చూసి అందరికి ఆశ్చర్యం, కొందరు భయం కూడా, ఇదేమైనా కృష్ణ వదిలేస్తాడే ఒకవేళ ఏమన్నా, అంతా స్మాష్ అయిపోతుంది, శాండ్విచ్ అయిపోతావు లోపల పడిపోయావంటే. కొంతమంది భయపడుతున్నారు, లోపలికి వెళ్ళాలా వద్దురా బాబు. అంతే కదా, చిన్న పిల్లవాడు వచ్చి ఏదో బరువు ఎత్తాడు అనుకోండి, నాన్న లోపల రా నాన్న, రే ఉండరా బాబు, నువ్వు నేను ముద్రం పోతావేమో భయం ఉంటుంది కదా. అందరికీ భయం కూడా ఉంది, కృష్ణుడు ఎక్కడైనా వదిలేస్తాడేమో లేదంటే పడిపోద్దేమో. కృష్ణుడు అందరూ లోపల రండి అని అంటాడు. అంటే జస్ట్ ఒక లీల. ఇది లీల ఏమిటంటే, ఇంకా లీల దాన్ని ఇంకా మాధుర్యం చేయడానికి ఇవన్నీ కూడా జరిగేటివి. సో ఎప్పుడైతే పైకి లేచిన కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తినప్పుడు ఎలాగ ఎడమ చేయి చిటికెన వేలుతో 7 సంవత్సరాల వయసులో స్వామి పైకి ఎత్తారు. ఈ విధంగా చూడండి. ఎవరైనా నేను కృష్ణుడండి, నేను అవతారం అండి, భగవంతుడు అవతారం అండి, భగవంత్ తత్వం అంటే మనం అనాలి. 7 తిరుమల కొండను ఒకసారి లేపు స్వామి, అలాగా మేము కూడా ఆ కొండ కింద వచ్చేస్తాం. 7 రోజులు వద్దులేయండి, ఒక రోజు లేపండి చాలని చెప్పండి. సరే కొండ లేపలేరండి, అట్లీస్ట్ ఈ లయన్స్ క్లబ్ ఇదైనా లేపండి స్వామి. కష్టం అండి పాపం అని చెప్తున్నారు. సరేలేండి, అట్లీస్ట్ చిన్న భూమో ఏదో ఒక లేపండి. అట్లాగే భగవంత్ తత్వం అండి, ఏదో జోక్ కాదు మనకు. అంటే భగవంతుడు అవడం కాన్సెప్టే లేదు ఇక్కడ. భగవంతుడు అయ్యే భక్తుడు అవ్వగలుగుతాడు. ఒక మనిషి ఏమవ్వగలుగుతాడు? భక్తుడు అవ్వగలుగుతాడు. భగవంతుడు అయ్యే తత్వం కాదు ఇది. భక్తుడు అయ్యే అవకాశం మనకుంది. లేపినప్పుడు అలాగ అందరూ లోపలికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత చూడండి ఏమవుతుందో, 7 రోజుల్లో అక్కడ ఉన్న గోవులు, పక్షులు, జంతువులు, సమస్త బృందావనం అంతా కూడా అక్కడే ఉంటుంది. ఎద్దులు, బండ్లు, మనుషులు అందరూ లోపలికి వచ్చేస్తారు. గొడుగు కింద వచ్చినట్టు గొడుగులాగా అందరూ వచ్చేస్తారు. వచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే, అక్కడ 7 రోజులు వాళ్ళకి నిద్ర కూడా రాదు, ఆకలి వేయదు, దప్పిక వేయదు. కృష్ణుని అలా చూస్తూనే ఉంటారు. కృష్ణుని ఆయన యొక్క బ్యూటీ, ఆయన సౌందర్యాన్ని ఆయన చూస్తుంటే అన్ని ఇంద్రియాలన్నీ కూడా స్తంభించిపోతాయి. ఒక భక్తిలో మహాభావ తత్వం ఏమిటయ్యా అంటే, ఇంద్రియాలన్నీ కూడా స్తంభించిపోతాయి. భగవంతుని ఆ దర్శనం దొరికినప్పుడు శరీరం అలాగా నిలిచిపోతుంది. అలాగా వాళ్ళలో కృష్ణుడు అలాగా అయిపోతారు. చూడండి, అన్నీ మర్చిపోతారు 7 రోజులు కృష్ణుడు అందం చూసి. ఎవరో మధ్యలో అట్లా స్టిక్కులు పెడతా ఉంటారు. కృష్ణుడు ఒకడే బరువు మొయలేడు పాపం, మనం కూడా కొంచెం సపోర్ట్ చేద్దాం. అందరూ గోపకుమారు అందరూ కట్లు పెడతా ఉంటారు మధ్యలో సపోర్ట్ అని. కృష్ణ అలా చూస్తాడు, ఓ కట్లు పెడుతున్నా, సరే ఇట్లా అంటాడు అట్లా స్వామి అలాగా. అందరూ ఎవరో షేక్ అయిపోతారు, కృష్ణ వదిలేస్తాడు ఎవరో బాబు అని. చూడండి, మళ్ళీ మనకు కృష్ణ ఒకటి ఎత్తగలుగుతారులే, అందరూ వదిలేస్తారు, హ్యాపీగా ఉంటారు. ఇంకా ఆ 7 రోజులు ఏం జరుగుతుందంటే, ఇంద్రుడు ఆ సంవర్తక మేఘం ఒకటే కాదు, ఉన్న మేఘ శక్తి అంతా కూడా దేవతల శక్తులందరినీ కూడా ఆ గోవర్ధన గిరి పైన ప్రయోగిస్తాడు. పైన ఎలా ఉంటే ఉరుములు పెట్టి చూస్తాం కదా, కొన్ని ఈ ఉరుములు ఎలాంటివంటే, ఇప్పుడు మనం అప్పుడప్పుడు మనం వింటుంటారు కూడా మీరు, పైనుంచి ఏదో పడుతుంటాయి కదా కింద, ఏమంటారు దాన్ని? పిడుగులు. పిడుగులు, కరెక్ట్. సో గోవర్ధనగిరి పైన ప్రయోగించి ఎట్లా అంటే పిడుగులు అంటే ఎలాగంటే, పిడుగు పడితే మొత్తం చూస్తారు కదా భూమి అంతా కాలిపోతుంది కూడా ఆ వేడికి. గోవర్ధన పైన అటువంటి అతి పరాక్రమైన పిడుగులను పంపిస్తాడు గోవర్ధన పైకి. ఎలాగంటే గోవర్ధనుడికి ఎలా ఉంటుందంటే, కృష్ణుడి స్పర్శ తగులుతుంది గోవర్ధనుడికి. కృష్ణుడి స్పర్శ గోవర్ధనం తగిలింది కాబట్టి గోవర్ధనకి వచ్చే పిడుగులను ఎలా అనిపిస్తాయంటే, పువ్వులు వేసినట్టు అనిపిస్తుంది దానికి. వేసుకో పర్లేదు, వేసుకుంటాను. చూడండి, ఒక భక్తుడు భగవంతుడితో సంబంధంలోకి వచ్చినప్పుడు కష్టాలు కూడా ఎలా అనిపిస్తాయి? పూల మార్గంలాగా అనిపించాలి. అది అనిపించలేదంటే మనం ఇంకా భక్తులు లేనట్టు. మన భగవంతుడితో ఆ బంధం లేదు కాబట్టి అది పువ్వులాగా అనిపించట్లా. గోవర్ధనుల భక్తి ఉంది కాబట్టి, కృష్ణుడి స్పర్శ తగిలింది కాబట్టి ఆ పిడుగులు కూడా గోవర్ధనుడికి
పువ్వుల్లా కనిపిస్తాను. ఆయన ఆనందంగా ఉన్నాడు గోవర్ధనుడు. కృష్ణుడు తాకాడు కదా, అన్ని ఏం తగిలినా కూడా ఆయనకి లేదు. తాగేసిన వాడికి ఏం తగిలిన వాడికి తెలియదు. బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, వాడు బ్లడ్ కారుతూ ఉంటుంది, రక్తం కారుతుంది. రోడ్ల మీద ఉంటారు కదా మీరు. చిన్న మత్తు మంది అలా చేసేస్తే మనిషిని, భక్తి మందు ఎలా చేస్తుంది? చిన్న మందు, ఆల్కహాల్ మందే మనిషిని ఆ విధంగా మత్తులో తీసుకెళ్ళిపోతే, భక్తి, కృష్ణ చైతన్యం, కృష్ణ రసం అలవాటైన జీవుడికి, కృష్ణుడి స్పర్శ తగిన జీవుడికి ఆ మత్తు ఎలా ఉంటుంది? ఊహకు అతీతమైన మత్తుది. ఆ మత్తులో ఏది కనపడదు, బంధాలు కనపడవు, కష్టాలు కనపడవు, ఏది కనపడవు. భగవంతుడు ఆ మత్తు ఆవహించిందంటే ఆయన తత్వం తప్ప ఏది, కళ్ళకు ఆయన తప్ప ఏది కనపడదు. ప్రపంచం ఆయనకే ఆయనే కనపడుతూ ఉంటాడు. ప్రహ్లాదుడికి కనపడినట్టు నరసింహస్వామి. ఆ మత్తు మనం వేసుకోవాలి. మనం ఏమిటంటే మత్తు వేసుకో, మన ప్రాబ్లం అది. మనం తొందరగా భక్తులు వెళ్ళిపోతే మన భయం. ఎక్కడ అన్ని ఆనియన్ పకోడా మానేయలేము, పొద్దున 1/2 లీటర్ కాఫీ తీయని మానేయలేము. మనకి టెన్షన్ ఏంటంటే ఎక్కడ ఇవన్నీ శరీరం పైన టెన్షన్, మానవ జీవితం పైన టెన్షన్ లే మనకు, ఈ దేహం పైన టెన్షన్. చనిపోయిన తర్వాత క్రిమికీటకాల ఆహారం ఈ దేహం కదా. కానీ తత్వంతో మన నిజంతో బతకడం మనం కష్టం. కానీ గోవర్ధనుడు చూడండి, ఆ భగవంతుడి బంధం, ఆ స్పర్శ వల్ల ఏమేమి చూడండి, ఆ పిడుగులు కూడా పువ్వుల్లా కనిపిస్తున్నాయి ఆయనకి. అందుకే 7 రోజులు ఏం చేయలేకపోయాడు. ఇంద్రుడు ఉన్న ఆయుధాలన్నీ వాడేశాడు. ఇంద్రుడు స్వయంగా వెళ్ళాడు. మీరు లాభం లేదరబ్బా, నేనే వస్తాను యుద్ధంలోకి. ఐరావతం ఎక్కి అలాగ వజ్రాయుధం వదిలేడు. వజ్రాయుధం ఎంత పవర్ఫుల్ అంటే హనుమంతుడి దవడ కూడా పగిలింది, తెలుసా మీకు? అందుకే ఆయన పేరేమిటి? హనుమాన్ అంటే ఏమిటి? హను అంటే దవడ. అర్థమవుతుందా? ఇంద్రుడు హనుమంతుడి పైన వజ్రాయుధం ప్రయోగిస్తాడు. అతను చిన్నపిల్లవాడు, సూర్యుని మింగారని వెళ్ళిపోతాడు హనుమంతుడు. ఏంట్రా బాబు సూర్యుని మింగేస్తా అంటే గులాబ్ జామ్ లాగా, ఏం చేయాలి? అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం వదులుతాడు హనుమంతుడి పైన. అప్పుడు దవడ తగిలి హనుమంతుడు కింద పడిపోతాడు. వజ్రాయుధం అంత శక్తి ఉన్న వజ్రాయుధం గోవర్ధనాన్ని చూడండి. ఎటువంటి భక్తుడు గోవర్ధనుడు! కృష్ణుడు స్పర్శతో ఏం చేయలేకపోయింది. ఆ ఇంద్రుడు స్వయంగా ఏం చేయలేకపోయాడు. ఇంక అర్థం ఇంద్రుడికి, ఇది మనం ఏం చేయలేము. ఇంకా కృష్ణుడు చూశాడు, ఇంక అయిపోయింది. ఇప్పుడు పాము విషం తీసిన తర్వాత కూరల్లో నుంచి ఇంక పాముతో ఆడుకోవచ్చు మీరు బొమ్మలాగా. మీరు ఓం నమ శివాయ మెల్ల వేసుకోవచ్చు కూడా అట్లాగా. అది కరవదని తెలిసినప్పుడు మెల్ల వేసుకోవచ్చు కదా. అది కరుస్తుందని తెలిసినప్పుడు అమ్మో అయ్యో భయపడిపోతాం, అంతే కదా. ఇంద్రుల్లో ఏమైంది? అహంకారాన్ని కృష్ణుడు అలాగా తీసేశాడు. ఇప్పుడు అహంకారం పోతుందో జ్ఞానం లోపలికి వస్తుంది. ముందు ఇది బయట పోవాలి. ఎలా పోతుంది? సాధు సాంగత్యంలో ఉంటే ఇది పోతుంది. సాధుల సాంగత్యం లేకుండా ఇది బయట పోతుంది. అహంకారం అలాగే ఉంటుంది. ఇంకా అహంకారం ఎక్కువైతూ ఉంటుంది మనకు. అభక్తుల సాంగత్యం ఏం చేస్తుంది? అహంకారాన్ని ఇంకా ముదురు పాకం చేస్తుంది. భక్తుల సాంగత్యం అహంకారం లేకుండా చేస్తుంది. తర్వాత కృష్ణుడు చూసి, ఇంకేవి మీకు ఇబ్బందులు రావు, అందరూ మీరు బయట వెళ్ళండి, యథాతథిగా అన్నీ అయిపోతుంది. కృష్ణ శక్తితో ఏమవుతుందంటే ఆ వృందావనం అతలాకుతలం అయిపోయి ఉంటుంది అంతా కూడా. అటు వృందావన కృష్ణుడి యోగ శక్తితో ముందు ఎలా ఉన్నదో, ఇంద్రుడు వర్షాలు, మేఘాలు, పిరుగులు, ఉరుములు రాకముందు ఎలా వృందావనం ఉండదో అదే విధంగా యథాస్థితి కృష్ణ తీసుకుని వచ్చేస్తాడు. చూడండి, వాళ్ళు బయట వెళ్తారు, అందరూ వృందావనం అలాగే మామూలు కనపడుతుంది వాళ్ళకి. అప్పుడు గోవర్ధనుని యథాస్థితిలో ఎలా దించాడు, ఎలా ఎత్తాడు స్వామి, అదే ఎలాగైతే ఇలా పైకి ఎత్తావు ఇలా పెట్టేశాడు, అలా పెట్టేశాడు ఆయన గోవర్ధను కూడా. అయిపోయింది అని అంటాడు. అందరూ ఆనందపడిపోతారు. ఇంకా కృష్ణ 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 పాప 7 రోజులు కృష్ణుడు ఏం తెలియదేమో, కృష్ణుడు ఆకలిగా ఉంటుంది. వాళ్ళ భావం చూడండి, కష్టాలు తీరిపోయాయి కదా, థ్యాంక్ యూ కృష్ణ, ఐ విల్ సీ యూ నెక్స్ట్ టైం కృష్ణ, మరి కలుగుతాం ఎప్పుడు తెలియదు మనకు. అలా కాదు భావన అక్కడ. మన కష్టం తీరిపోతే భగవంతుని మర్చిపోతాం. ఫస్ట్ కష్టం వచ్చి మళ్ళీ వెళ్తాం.
బృందావనం చలి కాదు, కష్టాలు తీరిపోయినా కాదు, వర్షాలు అయిపోయినా కృష్ణుడు పాపం 7 రోజులు ఎత్తాడే, పాపం కృష్ణుడికి ఆకలి వేస్తుంది కదా. అవును, వెంటనే ఇంకా అందరూ వాళ్ళ ఇళ్ళల్లో నైవేద్యాలు అన్నీ చేసుకొని వచ్చి అప్పుడు కృష్ణుడు గోవర్ధన రూపం తీసుకుంటారు. అర్థమవుతుందా? అందుకే గోవర్ధనను ఆరాధన చేస్తే కృష్ణ ఆరాధన ఒకటే. ఒక యాంగిల్లో చూసామంటే మనం కృష్ణుడు ఆకలి 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 అంటాడు. వృందావన వాసులందరూ అంత రకరకాల పిండి వంటలు అన్ని పట్టుకొస్తారు. కృష్ణుడు తింటున్న ఆకలి ఆకలి అంటూనే ఉంటాడు కృష్ణుడు. ఎవరికి ఏం చేయాలి అర్థం కాదు. ఏంటా బిడ్డలే కృష్ణుడు తినేస్తున్నాడే. అప్పుడు బలరాముడు వస్తాడు. బలరాముడు వచ్చి కృష్ణుడు ఆకలి ఎలా చేశాడు నాకు తెలుసు అంటాడు. అర్థమైందా? బలరాముడు ఏం చేస్తాడు, వచ్చి కృష్ణుడికి ఒక తులసి దళం ఇస్తాడు. అలాగా, కృష్ణ నువ్వు చాలా తిన్నావు స్వామి, ఈ తులసి మంజరి తిను. అది తింటే చాలా ఇంకా తృప్తి అయిపోయింది. ఒక తులసి మంజరితో కృష్ణుణ్ణి కొనేయడమే కాదు, తృప్తిపరిచేదే కాదు, ఆయన మన దాసుడు అయిపోతాడు. చూడండి, అందుకే గోవర్ధన ఆ లీల జరిగినప్పుడు కూడా, అందుకే ఇవాళ కూడా బృందావనంలో గోవర్ధన పూజ రోజు అందరూ లక్షల మంది భక్తులు వచ్చి గోవర్ధనుడికి అన్నకూట అని అంటారు. దాన్ని అన్నకూట, ఒక కొండలాగా అన్నాన్ని గోవర్ధనుడికి నైవేద్యం పెడతారు. ఆ భావంతో పెడతారు. కృష్ణుడికి ఆకలిస్తుంది పాపం గోవర్ధనుడు అలసిపోయాడు కదా, 7 రోజులు పట్టలే ఉంటాడు. ఇది భావన భక్తులందరిలో ఉండాల్సింది. అయిన తర్వాత ఏమవుతుందంటే, ఇంద్రుడు ఎలా రావాలి కృష్ణుడి దగ్గరికి? ఇప్పుడు నా ముఖం ఎలా చూపించాలి? మనం చాలా గొప్ప పనులు చేసామే, ఇప్పుడు వెళ్ళి మనం ఎలా హ్యాండిల్ చేయాలి? సరే, మనతో పాటు తోడు తీసుకెళ్దాం అనుకుంటాడు. తోడు ఎవరిని తీసుకెళ్తాడు? కృష్ణుడికి ప్రీతి అయినది ఏమిటి? తులసి తర్వాత గోవు. సురభిని పట్టుకెళ్తాడు. నాతో పాటు నువ్వు కూడా రాకుద్దిగా, ఆయన మీ మాస్టరే కదా, నన్ను చూసి అంటాడేమో, నువ్వు కూడా నాతో పాటు తోడుగారా అనే సురభి ఆవుని ఇంద్రుడు కలిసి మళ్ళీ వస్తారు బృందావనంకి. వస్తే కృష్ణుడు ఎలాగా ఉంటాడు, ఇలాగా చూడండి, ఒక రాజసంలాగా ఉంటాడు. 7 సంవత్సరాల పిల్లవాడే, భగవంతుడే. అర్థమైందా? ఏజ్తో భగవంతుడు అవ్వలేరు, చిన్న బిడ్డ అయినా భగవంతుడే. ఇక్కడ అంతేగా, దేవకి వసుదేవులు ఏం చేస్తారు? కృష్ణుడు ఆవిర్భవించినప్పుడే వసుదేవుడు తెలుసు భగవంతుడు. అందుకే ఆ ప్రార్థన అద్భుతంగా ఉండేది భాగవతం అంతా కూడా. ఇక్కడ ఇంద్రుడు వచ్చిన తర్వాత, ఇంద్రుడు అహంకారం ప్రతిబింబం ఏమిటి చెప్పండి? ఒక రాజుకి కానీ ఎవరికైనా కిరీటం, అంతే కదా. ఆ కిరీటాన్ని కింద పెడతాడు ఇంద్రుడు. అంటే శరణాగతి. నాదేని అంటే నేను నాకు ఏ లెవెల్లో లేను, ఇంక నేను నాకు పొజిషన్ ఏమి లేదు, ఇంకా నేను నీకు మొత్తం సరెండర్ అయిపోతున్నా. ఆ భావన కిరీటం కింద పెడేస్తాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అలాగా సాష్టాంగ నమస్కారం చేస్తాడు. వచ్చి అద్భుతమైన ఘట్టం అది. ఇంద్ర, నీలో నాకు నచ్చనేది ఒకటేమిటంటే గర్వం. ఒక గర్వంతో ఎక్కడెక్కడో తెలియకుండా నువ్వు చాలా శక్తివంతుడు అనుకునేసావు. నీ వల్లే వృందావనం నడుస్తుందేమో, భూలోక నడుస్తున్నాయేమో, ఈ వర్షాలంత అధిపతి నువ్వే, నీ వల్లే సమస్య లోకం నడుస్తుందేమో అనుకున్నట్టున్నావు. నీ అధిపతి అంటే ఇంత ఎలా మర్చిపోయావు? నీలా గర్వం దించడానికి ఈ లీల జరిగింది. నా భక్తుల నచ్చనిది గర్వం, నచ్చనిది గర్వం, నచ్చినదేమిటి? వినయం. భక్తుడు ఎంత స్థితిలోకి వెళ్ళిన ప్రహ్లాదుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతాడు పిల్లవాడు. చూసారు కదా మీరు. వినయంగా మాట్లాడాలి. కొద్దిపాటి శ్లోకాలు నేర్చుకుంటే నెగిరెగిరి పడుతుంటారు గాలిపటాలా కొంతమంది. భక్తులు పెరిగే కొందికి వినయం పెరగాలి, అహంకారం తగ్గాలి. మనం చూస్తుంటాం బయట అహంకారం పెరుగుతూ ఉంటుంది. నాకు చాలా అది ఇక్కడ ఏంటంటే జ్ఞాన రసం ఇది. ఈ జ్ఞాన రసం ఆస్వాదించిన తర్వాత అహంకారం పెరుగుతూ పోతుంది. అలాగా భక్తి రసం పెరిగిన తర్వాత ఏమవుతుంది? భక్తితో జ్ఞానం కూడా పెరుగుతుంది, అహంకారం తగ్గుతూ ఉంటుంది, వినయం పెరుగుతూ ఉంటుంది, వినయం పోటీ పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇంద్రుడు ఇంకా పడినప్పుడు సురభి కూడా పాపం కృష్ణుడిని ఎలాగైనా స్వామి నన్ను క్షమించు,
అప్పుడు సురభి తన స్వయంగా పాలు ఇచ్చి ఇంద్రుడు కృష్ణుడికి అద్భుతమైన అభిషేకం చేస్తాడు. అద్భుతమైన ఘట్టం అది. చూడండి, కృష్ణ నువ్వు దేవాది లోకుడు అధిపతివు నువ్వే, సమస్త లోక జీవరాశులకు తండ్రి నువ్వే. కాబట్టి ఇంద్రుడు ఆ సురభి కలిసి కృష్ణుడికి అద్భుతమైన అభిషేక ఘట్టం జరుగుతుంది. ఆ అభిషేక జలం అలాగా పారి అదే 2 కుండలుగా అవుతుంది. ఒకటి గోవింద కుండ, రెండవది సురభి కుండ. మీరు ఎవరైతే వృందావన యాత్రకు వస్తున్నారో మీరు ఆ 2 కుండలు చూడొచ్చు. ఇప్పుడు కూడా గోవర్ధన పరిక్రమ చేసేటప్పుడు 2 కుండలు ఉంటాయి, గోవింద కుండ, సురభి కుండ. కృష్ణుడికి అంత అభిషేకం చేసిన తర్వాత కృష్ణుణ్ణి, కృష్ణ నువ్వు నీ భక్తులకు ఇంత చేసావు కదా కృష్ణ అని నీకు ఒక పేరు ఇవ్వాలి ఉంది కృష్ణ. చూడండి, ఎలాగైతే ఒక చక్రవర్తికి ఒక సామంత రాజు వెళ్ళి అభిషేకం చేసి సరెండర్ అవుతాడు, ఇక్కడ ఇంద్రుడు కృష్ణ భగవాను సరెండర్ అయ్యి కృష్ణుడి నీకు పేరు ఇవ్వాలనుకున్న కృష్ణ లీల చూసి, ఈ గోవర్ధన లీల చూసి నీకు పేరు ఇవ్వాలన్న కృష్ణ, నీ పేరు ఇక్కడి నుంచి గోవింద అంటాడు. మనం గోవింద అనే పేరు ఎవరిచ్చారు కృష్ణుడికి? ఇంద్రుడు ఇచ్చాడు. మనం గోవింద ఎన్నిసార్లు అంటాం కదా, ఎవరిచ్చారు? మనం చాలామంది తెలియకపోయి ఉండొచ్చు. కరెక్టే కదా? భాగవత పురాణంలో చెప్తారు ఇవన్నీ కూడా. గోవింద అని పేరు ఇచ్చింది ఇంద్రుడు కృష్ణ భగవానుడికి. అందుకే అక్కడికి వెళ్తే గోవింద కుండ అని ఉంటుంది గోవర్ధనగిరి దగ్గర. ఇది అద్భుతమైన ఘట్టం. ఇది జరిగిన తర్వాత ఇంద్రుడు ప్రార్థన చేస్తాడు కృష్ణుడికి. భాగవత పురాణంలో వస్తుంది. అది అద్భుతమైన ప్రార్థనలు. మీరు కూడా 2-3 శ్లోకాలు చెప్దాం. ఇంద్ర ఉవాచ విశుద్ధ సత్వం తవ ధామ శాంతం తపోమయం ధ్వస్తరజః తమస్కం మాయామయోయం గుణ సంప్రవాహో నా విద్యతే తే గ్రహణాను బంధః కుతో నుత దేతవా ఈశా తత్కృత లోభాధయో ఏ బుధా లింగభావః తథాపి దండం భగవాన్ బిభర్తి ధర్మస్య గుప్తై కల నిగ్రహాయ పీతపితః గురుః త్వం జగతాం అధీశో దురత్యయః కాల ఉపత్తదండః హితాయ చేచ్ఛా తనుభిః సమీహసే మానం విధ్వన్వన్ జగదీశమానినం. అంటే కృష్ణ పిత, తండ్రి నువ్వే కృష్ణ, గురువు నువ్వే కృష్ణ, సమస్త సృష్టి నువ్వే కృష్ణ, ఈ సమస్త జగత్తుని నడిపించే కృష్ణ, వాళ్ళకి దండనిచ్చేది నువ్వే కృష్ణ, అన్ని అవతారాలకి మూలం నువ్వే కృష్ణ, మన భక్తుల్లో ఆ గర్వాన్ని తీసేది నువ్వే కృష్ణ. కాబట్టి ఇంద్రుడు స్తుతి చాలా ముఖ్యం. మనలో ఉన్న అహంకారం గుర్తుపెట్టుకునే జీవితంలో భగవంతుడి కృప లేకుండా జీవుల్లో అహంకారం వెళ్ళదు. చనిపోయేటప్పుడు అహంకారం ఉంటుంది. ఆ భగవంతుడి కృప లేకుండా మనుషులు అహంకారం అనేది వెళ్ళదు. ఇంద్రుడి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? మనలో అహంకారం తగ్గుతుంది. అందుకే ప్రతిరోజు భాగవత పఠనం ఉండాలి. మళ్ళీ ఇంద్రుడు ఏమంటున్నాడు చెప్పండి? ఏమద్ విదాజ్ఞ, అందరూ చెప్పండి. మనకు ఆ పుణ్యం వస్తుంది, ఇంద్రుడికి వచ్చిన పుణ్యం మనకు వస్తుంది. జగదీశ మానినః త్వం వీక్షకాలే భయం అస్తనుమధం హిత్వార్య మార్గం ప్రభజంతి అప్సమయా ఈహ కలానం అపితే అనుశాసనం సత్వం మమైశ్వర్యా
మద పులతస్య కృతాగతస్తే విదుషః ప్రభావం శంతం ప్రభో ఇత అహసి మూఢచేతసో మైవం పునర్భుః మతిరీశమే సతి. కృష్ణ, ఆ గర్వంతో, ఆ అధికారంతో నన్ను నేనే మర్చిపోయి నిన్ను అనేక అపరాధం చేశాను కృష్ణ అంటున్నాడు ఇక్కడ ఆయన. కాబట్టి నన్ను క్షమించు కృష్ణ. ఈ భావన ఉండాలి. నా మతి ఏమైంది కృష్ణ? బివిల్డర్ అంటే విభ్రమించిందంటే నా బుద్ధి నాశనం అయిపోయింది కృష్ణ. కాబట్టి నా కాన్షియస్ అంటే నా బుద్ధి మళ్ళీ ఒక శుద్ధిగా ఉండే విధంగా చేయి కృష్ణ. ఈ భావన రావాలి. భగవంతుడి తత్వం తెలుసుకోవాలంటే మనం అహంకారాన్ని ఎక్కువ చేసుకోకూడదు. మనలో ఉన్న బలహీనాలని భగవంతుడి ముందు పెట్టాలి. ఇంద్రుడు పెట్టినట్టు. ఇంద్రుడేమి పారిపోలా. నా అహంకారం లేదు, నేను చాలా గొప్పవాడిని అని చెప్పలేదు. నేను పాపినే, తప్పులు చేశాను, అహంకారంతో నిన్నే అపరాధం చేశాను, నీ లోకాన్ని బృందావనంకే ఇబ్బందులు పెట్టాను, నీ భక్తులకే ఇబ్బందులు పెట్టాను, నన్ను క్షమించు కృష్ణ. ఈ భావన ఉండాలి. మనలో కూడా ఎన్నో తప్పులు చేస్తుంటాం, ఘోరాలు చేస్తుంటాం, అహంకారం ఎన్నో పనులు చేస్తుంటాం. ఆ లోపల హృదయం నుంచి రావాలి ఈ భావన. మనం ఏం చేయలేదు అనుకొని ఉన్నారండి, ఇక్కడిక్కడే ఉంటాం ఈ లోకంలోనే. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతం పతయే నమః. ఇప్పుడు కృష్ణ, నువ్వు ఎవరు? పురుషాయ మహాత్మన వాసుదేవాయ కృష్ణాయ, సమస్త జగతికి నువ్వే ఆధారం కృష్ణ. నీ పేరే వాసుదేవ కృష్ణ. చూడండి, ఇంకా కృష్ణుడు ఎందుకు తర్వాత తెలుసున్నాడు. ఎవరైనా ఓ వసుదేవుడు, దేవకులకు పుట్టిన కృష్ణుడే, అందుకే ఈయన పేరు వాసుదేవ అని తత్వం బోధపడింది ఇక్కడ. మయేదం భగవాన్ గోష్ఠ నాశ యశారా వాయుభిః చేష్టితం విహతే యజ్ఞే మానినా తీవ్రమన్యనా. కృష్ణ, నాకు చేయాల్సిన యజ్ఞాన్ని నీ భక్తులు ఆపారని నాకు అతి భయంకరమైన కోపం, అహంకారం వచ్చేసింది కృష్ణ. దాంతోనే నేను మీ భక్తులను ఇబ్బంది పెట్టాలని చూశాను. ఎవరైనా భక్తుల పైన అవమానాలు పెట్టి, వాళ్ళని కావాలని తూలనాడి, వాళ్ళని చెడ్డ పేర్లుగా మాట్లాడడము, వాళ్ళని నిందాపరాధులు చేయడము, లేదంటే వాళ్ళని అవమానించడము, ఇవన్నీ చేసినప్పుడు కృష్ణుని వాళ్ళు వదిలిపెట్టడం లేలే ఇది. అది ఇంద్రుడు అంటున్నాడు కదా, నీ భక్తుల్ని టచ్ చేశా నేను, నాకు ఇప్పుడు తెలుసుకున్నాను కృష్ణ. ఇది ముఖ్యం ఇక్కడ. కాబట్టి ఇది అయిపోయాక, ఇది ఇంద్రుడి ప్రార్థనలు ఇవి. ఇప్పుడు సురభి గోవు కృష్ణుని ప్రార్థనలు చేస్తుంది. ఇది కూడా చెప్పండి. శ్రీ సురభి ఉవాచ కృష్ణ కృష్ణ మహాయోగి విశ్వాత్మా విశ్వసంభవ భవత లోకనాథ సనాథ వయమచ్యుత. చూడండి, సురభి గోవు చెప్పిన ప్రార్థన ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఏమంటుంది చూడండి. కృష్ణ కృష్ణ మహాయోగి. అన్ని యోగుల కన్నా మహాయోగి ఎవరు? కృష్ణుడే. కాబట్టి యోగా అంటే కృష్ణుడు స్మరణ ఉండాలి. యోగా చేసేటప్పుడు మన గాలి పీల్చి ప్రాణాయామం చేసేటప్పుడు లోపల ఉన్న పరమాత్మ భావన స్మరణ ఉండాలి. అది పతాంజలి యోగ సూత్రాల్లో పరమాత్మ పైన స్మరణ ఉండాలి. గాలి పైన స్మరణ కాదు, పరమాత్మ పైన స్మరణ ఉండాలి. గాలి పైన వచ్చి మీకేం వస్తుంది? మనం గాలిలో పోతాం. లోపల పరమాత్మ పైన స్మరణ రావాలి. అది ధ్యానం అంట కానీ, యోగా అన్నా కానీ. సురభి ఏమంటుంది? కృష్ణ కృష్ణ మహాయోగి. మళ్ళీ ఏమంటుంది? విశ్వాత్మ. ఈ విశ్వానికి ఆత్మ, మన శరీరానికి ఆత్మ మనమైతే, ఈ విశ్వానికి ఆత్మ నువ్వు కృష్ణ. చూడండి, ఆయన ఉన్నాడు కాబట్టి లోకాలు జరుగుతున్నాయి, లోకాలు నడుస్తున్నాయి, ప్రకృతి పనిచేస్తుంది. ఆ భగవత్ తత్వం
ఉంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాత్మ విశ్వ సంభవ. తర్వాత ఏమంటుంది? భవతా లోకనాథ. భగవంతుడు తెలియనివాడు అనాథ, భగవంతుడితో సంబంధం లేనివాడు అనాథ, భక్తిలో లేనివాడు అనాథ. తల్లిదండ్రులు లేనివాడైనా ఎక్కడో పుట్టిన కృష్ణుడితో సంబంధం తెలుసుకున్నవాడు అనాథ కాదు. కాబట్టి మనం అనాథ అంటే ఆ నాథ, మన నాథ ఎవరు? తల్లిదండ్రులు. అనాథ అంటే నాథ అంటే తల్లిదండ్రులు కాదు, నాథ అంటే భగవంతుడు. ఆ నాథ, ఆ అంటే ఏమిటి? లేదు. నాథ భగవంతుడు మన జీవితంలో లేనప్పుడు మనం అనాథలే. అదే అంటూ సురభికో, ఈ లోకానికే నాథుడయ్యా నువ్వు, లోకనాథ సనాథ, నా నాథుడు నువ్వే. కాబట్టి కృష్ణ భక్తిలో లేనప్పుడు మనం అనాథలం, భగవత్ సంబంధం లేనప్పుడు మనం అనాథలం. అది మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ సురభి అంటుంది సనాథ వయం అచ్యుత. చూడండి ఎంత అద్భుతమైన వర్ణన ఇవన్నీ కూడా. త్వం నః పరమకం దైవం త్వం నా ఇంద్రో జగత్పతే భవాయ భవ గో విప్రా దేవానం ఏచ సాధవః. ఓ కృష్ణ, పరమకం దైవం, ఈ సృష్టిలో ఉన్న ప్రతి దేవతలు కూడా దైవం నువ్వే. దీనికన్నా ఇంకేం కావాలి మీకు? సురభి ఏమంటుంది? సృష్టిలో ఉన్న దేవతలందరికీ దైవం ఎవరు? నువ్వే కృష్ణ. ఇంద్రో జగత్పతి, ఇంద్రుడు కూడా జగత్పతి నువ్వే. ఇంద్రుడికి అధిపతి ఎవరు? నువ్వే కృష్ణ. భవాయ భవ గో విప్ర, గోవులకైనా దైవం నువ్వే. విప్ర, బ్రాహ్మణులకైనా నువ్వే, భక్తులకైనా నువ్వే. దేవానం 33 కోట్ల దేవతలకి దైవం నువ్వే. సాధవ, సాధువులకి దైవం నువ్వే. కాబట్టి సృష్టిలో ఉన్న దేవతలందరికీ నాథుడు, తండ్రి, దైవం అంతా ఎవరు? కృష్ణుడే. ఎవరు చెప్తున్నారు? సురభి చెప్తుంది ఇక్కడ. ఇంద్రం నః త్వా అభిషేక్యామో బ్రహ్మణా చోదిత వయం అవతీర్ణో అశి విశ్వాత్మాన్ భూమి బరాపనుత్తయే. బ్రహ్మదేవుడు చెప్పాడు కృష్ణ ఇంద్రుడికి. ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి ఈ విశ్వానికి ఆత్మ, పరమాత్మ అయిన కృష్ణుడికి వెళ్ళి అభిషేకం చేయి. కృష్ణ భగవాన్ ఈ లోకంలో ధర్మ సంస్థానం వచ్చారు అని బ్రహ్మదేవులు చెప్పారు అని అంటూ సురభి. చూడండి, ఇది సురభి ఈ విధంగా భగవంతుణ్ణి కీర్తిస్తుంది. కాబట్టి ఎలాగైతే కృష్ణ భగవానులు భక్తులని కాపాడడం కోసం గోవర్ధనగిరి ఎలా పైకెత్తారో, మనలో ఉన్న కల్మషాలు, మనలో ఉన్న చెడ్డ గుణాలు, మనలో ఉన్న బలహీనాలు, మనలో ఉన్న దుర్గుణాలు, రాక్షస గుణాలు, భక్తికి సహకరించని స్వభావం, ఇవన్నీ కూడా ఆటంకాలు ఎవరూ వేయరు మన దారిలో. మన దారిలో ఆటంకాలు ఎవరు వేస్తారు? మనమే వేసుకుంటాం. వైకుంఠం వెళ్లకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు, మీరే ఆపుకుంటారు. కాబట్టి అటువంటి ఆ భావన మనలో రావాలి. మన ఆటంకాలు ఎవరు వేస్తున్నాం? మనమే వేస్తున్నాం. కాబట్టి హరే కృష్ణ మహామంత్రం, భగవద్గీత, భాగవతం కూడా ఏం చేస్తుంది? మనలో ఉన్న చెడ్డ గుణాలు కృష్ణుడు గోవర్ధనగిరి ఎలాగైతే పైకి తీసుకువెళ్ళారో, ఈ చెడ్డ ప్రభావం అంతా మన పైన లేకుండా కృష్ణ మనల్ని కూడా గోవర్ధనగిరి ఎత్తాడు. మనల్ని కూడా ఈ పాడుపడిన జీవితాల్లోంచి పైకి తీసుకొని వస్తారు ఆయన. కాబట్టి భక్తిలో లేనప్పుడు జీవితం అంతా కూడా ఎంత అందంగా కనపడినా అది చాలా ఘోరమైన జీవితం. అది భక్తిలో ఉన్నవాడికి మన కళ్ళ ముందర కష్టాలు కనపడుతున్నా, లేదంటే వాళ్ళ మంచి ధనం లేకపోయినా, మంచి చదువు లేకపోయినా, మంచి
పదవులు లేకపోయినా, మంచి కులాల్లో పుట్టకపోయినా వాళ్ళ జీవితం వాళ్ళు వైకుంఠమయం. కాబట్టి భగవంతుడు భావాన్ని చూస్తాడు. కాబట్టి మనకు భగవంతుడు మన జీవితంలో లేనప్పుడు శూన్యం. శూన్యం అంటే జీరో. ఎన్ని మంచి గుణాలు ఉంటే సరిపోదు. దాన గుణం ఉండి, త్యాగ గుణాలు ఉండి, మీరు గోవులు ఆరాధన చేసి, మనుషులకి దానాలు చేసి, అన్నదానం, రక్తదానం, నేత్రదానం, అన్ని దానాలు చేసేసి మీలో భక్తి లేదనుకోండి, ఉపయోగం ఏమిటి? శరీరాన్ని ఒక మనిషి మునిగిపోతుంటే, నదిలో పడి మునిగిపోతుంటే వాడి డ్రెస్సును పట్టుకొని వస్తాం, వాడిని పట్టుకొని వస్తామా? వాడి డ్రెస్ విలువైన ప్రభుజీ, డ్రెస్ ఇంపార్టెంట్, వాడు పోతే పోని, వాడి డ్రెస్సింగ్ వాడు వేసుకుంటానులేండి. వాడిని కావాలని ముంచేసి డ్రెస్ పట్టుకొని వచ్చేద్దాం. చెప్పండి, కామన్ సెన్స్ కదా. ఒకటి మునిగిపోతుంటే వాడి డ్రెస్ ముఖ్యం, మనిషి ముఖ్యమా? ఒక భక్తిలో ఉన్నవాడికి అవగాహన ఏంటంటే ఆత్మను కాపాడడం ముఖ్యం, శరీరాన్ని కాపాడడం ఒకటే కాదు. అలా అని చెప్పి శరీరాన్ని ఇబ్బంది పడేది ఏమి చెప్పట్లా. అన్ని ధనలు అందరూ చేస్తున్నారు, చేయనివ్వండి. కానీ ఇంకొక మనిషికి పర ఉపకారం అంటే ఏం చేయగలుగుతాం మనం? చెప్పండి, ఇన్సేపు విన్నారు కదా, అంతా మౌన వ్రతాలు చేస్తున్నారు. చెప్పండి, మనిషికి పరోపకారం ఏమిటి? భక్తి మార్గంలోకి తీసుకురావడం. వాడు రానంటాడు, మొండికేస్తాడు, వాళ్ళని లాలించాలి. ఒక్కసారి రారా బాబు ప్లీజ్, ప్రసాదం బాగుంటుంది, రారా బాబు, కొద్దిగా బుజ్జగించి రారా బాబు, రారా. అంతే కదా. ఎందుకంటే అజ్ఞానం అంత భయంకరంగా ఉన్నప్పుడు మనిషి లాలించాలి, బుజ్జగించాలి. అదే పరోపకారం అంటే. వాడిని కసిరి పంపించేయకూడదు. అర్థమైందా? మన బిహేవియర్ ఎలా ఉండాలి? మనం చూసి ఇక్కడ రావాలి అనిపించాలి, ఉన్న వాళ్ళని తెరమేయకూడదు. కాబట్టి మీరు ఎక్కడున్నా కానీ పరోపకారం ఏమిటి? వేరే జీవుల చేయాలి అత్యుత్తమ అంటే ఉపకారాల్లో, ఉపకారాల్లో అత్యుత్తమ అంటే ఒక టాప్ మోస్ట్, దేని మించి ఉపకారం మనిషి చేయలేము. అదేమిటి? భక్తి మార్గంలో తీసుకొని రావడం. బలవంతం చేసిన అవసరం లేదు. వాళ్ళు రండి, ఒకసారి వినండి, భగవద్గీత చదవండి, ఒక శ్లోకం చదవండి, హరే కృష్ణ మంత్రం మీరు రోజు వింటున్నాము, మీరు చేస్తున్న ఒక మాల చేయలేదు, 10 సార్లు చెప్పండి. ఇది మీరు చేసే సేవ వేరే జీవులకి. దీనికైనా చదువు కావాలా? చెప్పండి మీరే. మేము లెవెల్లో ఎగ్జామ్ రాసి పిహెచ్డీలు తెచ్చుకొని చెప్పని చెప్పామా? డిగ్రీలు కావాలా? ఏం కావాలి? 4 ఉంటే చాలు కదా పని. అంతేనా? కొద్దిగా భగవత్ శ్లోకం చెప్పండి, చదవండి. చదవలే వినండి, చదవకపోయినా పర్లేదు వినండి. గీత హరే కృష్ణ మంత్రం ఏదైనా కష్టం, అదని ఒక ఒత్తు కష్టం అని చెప్పండి మీరు. విష్ణు సహస్రం చాలా నోట్ తిరగదు మనకు అవన్నీ సంస్కృత శ్లోకాలన్నీ కూడా. హరే కృష్ణ మంత్రంలో ఏం ఒత్తుంది చెప్పండి? రామ ఒత్తుందా దాంట్లో? ఏమ్మా పోమ్మా అంట, రామ అనలేమా? చెప్పండి. క్లాసుకు రామ్మా, నేను రాను పోమ్మా. రామ, నేను రానమ్మా పోనమ్మా అంటుంది, రామ అందు. అదే కదా కలియుగంలో జరిగేది. రామ్మ పోమ్మ అంటాం కానీ రామ అనం. అది మన యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అంటే మనిషి ఎంత దురదృష్టం చూడండి. కానీ భగవంతుడు ఏం చేస్తారంటే రామ, నేను రానమ్మ పోమ్మ అనింది, ఇక్కడ రావుంది, అక్కడ మా ఉంది, రామ అనిందిలే. ఆయన దయామయుడు ఆయన. కాబట్టి మీరు పరోపకారం వేరే జీవులకు చేయాల్సింది హరే కృష్ణ మంత్రం ఎంత వింటున్నారు, మీలోనే దాచుకొని మీరే భక్తుల ధనవంతులు అయిపోకూడదు. అది స్వార్థమైన భక్తి, కామ భక్తి. అకామ భక్తి అంటే వేరే వాళ్ళు కూడా ఈ మార్గంలో వస్తే బాగుండే, వాళ్ళు వైకుంఠం వెళ్తారు కదా, వాళ్ళు మోక్షాన్ని పొందుతారు, వాళ్ళు కృష్ణ భగవంతుడితో ఉంటారు. ఇదే ఆఖరి జీవితం ఈ భౌతిక ప్రపంచంలో, ఈ భౌతిక దేహంలో. ఎంత మనకు ఆస్తులున్నా, ప్రేమించే పిల్లలున్నా, ప్రేమించే జనం ఉన్నా, ఆరాధన చేసే ఫ్యాన్స్ ఉన్నా, శ్మశాన వాటికి వరే కదా, మహాప్రస్థానం బూడిదైపోతావు క్షణాల్లో. దానికోసం ఎందుకు ఆరాటం? దానికోసం ఆరాటం ఎందుకు? సత్యం తెలియకుండా బతకూడదు. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే,
సంప్రాప్తే నహి నహి. ఏమిటి అంతే చెప్పేస్తే మాకు కామెంట్ చెప్పండి, దాని అర్థం ఏమిటి? భజ గోవింద భజ గోవింద గోవింద భజ. ఎవరు చెప్పారు ఈ శ్లోకాన్ని? శంకరాచార్య. ఎవరు? పరమశివుని అవతారం శంకరాచార్య. ఆయన ఏమంటున్నాడు? భజ గోవింద, గోవింద అని చెప్పు. భజ గోవింద, గోవింద అని చెప్పు. గోవింద భజ 3 సార్లు. గోవింద 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 అని చెప్పు. మూడా, ఒరే మూర్ఖుడా, ఒరే ఫూల్ అంటున్నాడు ఆయన శివుడు మనల్ని. మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే. మృత్యు వచ్చేస్తుంది, నీ సమయం దగ్గర పడుతుంది. రోజు రోజుకి, ఏ క్షణం తెలీదు. సన్నిహితే, నీ పక్కనే ఉంది మృత్యు, వెనకాల వస్తూనే ఉంది, నేను వెంటాడుతూ, నీకు కనపడట్లేదు. నహి నహి రక్షతి. నేను ఏది కాపాడు, నువ్వు కష్టపడి కూడబెట్టిన ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్లు, కుటుంబాలు ఏది కాపాడదు. నీ జీవితం ఒంటరిమయమే. నహి నహి రక్షతి. ఎవరు కాపాడలేరు నా గోవింద నామం తప్ప. ఇది భగవద్గీత, భాగవత సారం గోవింద నామం. కాబట్టి ఇప్పుడైనా నిద్ర లేచి ఆ గోవిందనామం జపం చేస్తూ 10 మందికి పరోపకారం, 10 మంది భగవద్గీత దానం చేయడం, హరినామం చెప్పడం, వాళ్ళకి మీరు విన్న 10 సూక్తాలు, విన్నది 10 మాట మంచి వాళ్ళకి చెప్పడం, అది పరోపకారం. సమాజాన్ని, మానవ సమాజం చేయాల్సిన మన ధర్మం అది. చాలామంది రక్త బ్లడ్ డొనేషన్లు అని వాళ్ళు చేయనీళ్ళండి. మరి ఈ దానం కూడా చేయట్లే కదా, ఇది మనం చేయొచ్చు కదా. కాబట్టి ఇది మీరు ఆత్మధర్మం తెలుసుకుంటే పరధర్మం తెలుసుకోగలుగుతాం. ఆత్మధర్మం తెలియని వాడికి పరధర్మం ఎలా తెలుస్తుంది? ఎప్పటికీ తెలియదు వాళ్ళకి. కాబట్టి ఆ కృష్ణుడి నామమే ఈ లోకానికి రక్షణ, సృష్టికి మూలం, సృష్టిని రక్షించే, సృష్టిని నడిపించే, సృష్టిని వినాశనం చేసే శక్తే భగవత్ నామం. కాబట్టి ఆ నామం పైన నమ్మకంతో జపం చేద్దాం. ఓకేనా? శ్రీ శ్రీ రాధా గిరిధారి की जय, गोवर्धन की जय, राधा दामोदर की जय. हरे कृष्णा. ఇక్కడ కూడా ఒక సొంత విలేజ్ లో కానీ పెద్ద టౌన్ లో కానీ కరెక్ట్. ఎందుకు దీన్ని డెవలప్మెంట్ కాలేదు? కలియుగ ప్రభావం ఏమైందంటే, కరెక్ట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఇంత తత్వం భగవద్గీత మనకి ఇచ్చిన దైవం కదా, అట్లే కదా. కానీ ఆయన దేవాలయాలు కొన్ని ప్లేసెస్లో కూడా ఉండవంటే ఎంత దురదృష్టం, ఆ ఊరు దురదృష్టం. అక్కడ మనుషులు ఎప్పుడైతే పాప గుణాలు ఎక్కువైపోతాయో, మనుషుల్లో ఎప్పుడు స్వార్థగుణాలు ఎక్కువైపోతాయో, భగవంతుడి తత్వం, భగవంతుడి యొక్క రూపం, భగవంతుడి యొక్క లీల, ఉపదేశాలన్నీ కూడా అది మనిషి హృదయంలోకి వెళ్ళవు. కాబట్టి అది రావాలంటే ఏం చేయాలి? ప్రచారం జరగాలి. ప్రచారం జరిగినప్పుడే కొద్దిగా వాళ్ళలో మార్పు వస్తుంది. ఎందుకంటే కలియుగం ఏమిటి? మంద బుద్ధి మంద భాగ్య సుమంద మత ఉపద్రుత. కలియుగంలో పాప గుణాలు ఎక్కువైనప్పుడు భగవంతుడి పైన ప్రేమే ఉండదే. అవును, 100 ఉన్నాయి. మీరు బయట వెళ్తే 100. కరెక్ట్. మీకేం చెప్పాను? మన కోరికలు తీరాలి కదా. ఇదేగా కృష్ణుడు అన్నాడు ఇక్కడ. నంద మహారాజుకి ఏం చెప్పాడు? కోరికల కోసం మనిషి ఏం చేస్తున్నాడు? ఎవరైతే కోరికలు తీర్చే అనుకుంటున్నారో ఒక నమ్మకం కలిగింది అనుకోండి, రేపు వచ్చి చెప్తాను. ఇదేమిది? ఫ్లాస్క్. రేపు ప్రచారం చేస్తాం. ఎవరో భక్తుడు వస్తాడు రేపు, ఈ ఫ్లాస్క్ను ముక్కున్నాను, రేపు నా కోరికలు తీరిపోయినాయి అంటాడు. ఓ ఖాళీగా ఉంటాడా? ఓ నిజమే అంట, లయన్స్ క్లబ్ ఒక ఫ్లాస్క్ ఉందంట, బ్లూ కలరు,
అది బ్లూ కలర్ కృష్ణుడు కలర్ కదా, ఏదో ముక్కున్నారంట, కోరికలు మనం కూడా ముక్కుంది, ఎవరు తెలియకుండా వెళ్దామని వెళ్తారు. అట్లా వాళ్ళు వచ్చి ముక్కుంటారు, బొట్లు పెడతారు, పూలమాల వేస్తారు, దీనికి కిరీటం పెడతారు, దీన్ని కృష్ణులా డెకరేట్ చేస్తారు. దీనికి మళ్ళీ ఏ స్వామి కోరికలు తీరుస్తున్నాడు గుడి కట్టేద్దాం. కర్మానుసారం ఉన్నప్పుడు అజ్ఞానం. ఇప్పుడు ఒక మందు ఉంది, ఆ మందు మందు ఫస్ట్ పేరు తెలియాలి కదా, ఫస్ట్ మందు గురించి జ్ఞానం ఉండాలి కదా. ఈ జబ్బుకి ఈ మందు తెలియకుండా మందు ఆడు ఉంది, మీ ఇంట్లో మందు ఉంది, జబ్బు ఉంది, ఈ జబ్బుకి ఆ మందు అని జ్ఞానం లేకపోతే మందు అక్కడే ఉంటుంది, మరి బాధపడుతూనే ఉంటాం. కరెక్టా? ఫస్ట్ ఏం కావాలి దానికి? అది దురదృష్టం. అవును, ఎందుకు ప్రచారం లేదని చెప్తే మనుషుల్లో కలియుగంలో ఏమైందంటే రాను రాను అజ్ఞానం భగవద్గీత ఇచ్చిన తర్వాత మనుషుల స్వార్థం పెరిగిపోయి ఆ రాక్షస గుణాలు ఎక్కడ అయిపోయాయి. ద్వాపరయుగంలో ఒక దుర్యోధనుడే ఉండేవాడు, మీకు చాలాసార్లు చెప్పేది. త్రేతాయుగంలో ఒక రాముడు ఉండేవాడు. కలియుగం ఏమిటి? ఉపద్రుత. ప్రతి ఒక్కడి హృదయంలో ఒక పక్క దుర్యోధన, ఒక పక్క రావణ, ఒక పక్క హిరణ్యకశిపుడు, త్రిమూర్తులా ఉన్నారు. వాడు ఎక్కడ వెళ్తుంది? బుర్రలోకి. అందుకే ఈ ప్రచారాలు చేస్తే నాకు ఏమవుతుంది, భగవద్ ప్రచారం చేస్తే ఆ త్రిమూర్తులు పోయి, అర్థమైనా, భగవంతుడి చింతన, హరి చింతన, హరి భజన, హరి నామస్మరణ, హరి సేవన, ఇవి కొద్ది కొద్ది జ్ఞానం రావాలి కదా. జ్ఞానం లేనప్పుడు ఇవన్నీ అర్థం కాదు. ఇప్పుడు మీ ఊర్లోనే ఉన్నారు, మీకు ఇంతమంది ఒక 5 ఏళ్ల ముందు 2 ఏళ్ల ముందు పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి ఏమిటి? జ్ఞానంతో తెలుసుకున్నారు. కాబట్టి జ్ఞాన ప్రచారం ముందు ఎలా ఉంది? ఇండియా 1000 సంవత్సరాలు ముస్లిమ్స్ రూల్ చేశారు కదా, తర్వాత 250, 300 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు. కాబట్టి ధర్మ ప్రచారం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు కూడా, తరతరాల నుంచి కూడా. ఇంకా ఈ సనాతన ధర్మం ఉందంటే కృష్ణుడి పాదాలు ఈ లోకంలో ఉన్నాయి కాబట్టే. ఎంతమంది ఎన్ని చేసినా ఈ విశ్వాన్ని మొత్తం నాశనం చేయలేరు. కాబట్టి ఇది ధర్మ ప్రచారం భగవంతుడు మనకు అప్పగించాడు. ఆయన ధర్మ ప్రచారం చేస్తే మనమేం చేస్తాం? ఇంకా అరే గీత చెప్పి బుక్ ఇచ్చాను రా బాబు, మీరేం చేస్తారు? ఇంకా తినేసి పడుకుంటారా? అంటే జ్ఞానం లేకపోవడం వల్ల, రెండవది ఆ ప్రచారం లేకపోవడం వల్ల, మనుషుల్లో కూడా ఆ అవగాహన లేకపోవడం వల్ల, నాలుగవది అది విన్నా ఆచరణలో పెట్టకపోవడం వల్ల, 5 అల్ప సుఖాల వల్ల, అంతే కదా, ఇంద్రియ ప్రీతి వల్ల, సుఖాల వల్ల, మోక్ష మార్గం, అసలు మోక్షం అనే జ్ఞానమే తెలియదే సమాజానికి. ఇప్పుడు సమాజానికి అసలు భగవంతుడే తెలియదే. కృష్ణుడు పక్కన పెట్టండి, అసలు భగవంతుడే తెలియదు వాళ్ళకి. ఎందుకు వెళ్ళాలి టెంపుల్? వైష్ణుడు కూడా టెంపుల్ అంటారు కొంతమంది. టెంపుల్కి ఎందుకు వెళ్ళాలి? నానా కిచెన్లు అన్నీ ఉన్నాయి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, మంత్రి బిల్లులు కడుతున్నాం, ఎందుకు గుడికి వెళ్ళాలి చెప్పు? కరెక్ట్ కదా? ఇలాంటి సమాజంలో ఉన్నాం మనం. కాబట్టి ఆ జ్ఞానం లేనప్పుడు ఆ మాయా ప్రపంచం వెళ్ళిపోయి ఆరాధన తగ్గిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు జ్ఞాన ప్రచారం చేస్తేనే మనిషికి మందు తెలుస్తుంది. ఓ నా జబ్బు ఇది, దానికి కావలసిన మందు ఇది. ఓ నేను ఆత్మని, ఓ భగవంతుడు పరమాత్మ, ఈ విశ్వానికి ఆత్మ ఆయనే. ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆ మందును వదిలిపెట్టం. కాబట్టి ఇవంతా అందరూ కలిసి చేయాల్సిన ధర్మం ఇది. ఒక సాధువులే చేయలేరు. సాధువులు ప్రచారం చేయాలి. సాధువులు డబ్బులు ఉన్నాయా చెప్పండి? మాకైనా బ్యాలెన్స్ ఉందా? బ్యాంకులు ఉన్నాయి, ఏమున్నాయి చెప్పండి? సాధువులు ఎవరైనా ప్రచారం చేయాలి, ఏం కావాలి దానికి? ధనం ఎవరి దగ్గర ఉంది? అందరి దగ్గర ఉంది ఈ కాలంలో. అంటే అందరూ సమాజం కలిసి వస్తేనే సమాజంలో మార్పు అనేది జరుగుతుంది. మేము ప్రచారాలు గట్టిగా చెప్పేసిన నా చేయడానికి సహకారం, సపోర్ట్ రావాలి కదా. కాబట్టి అందరి ధర్మం ఇది. అందరి ధర్మం అంటే ఏమిటి? కొద్ది తెలుసుకున్నవాడు అదే పరోధర్మ అని చెప్పింది మీ అందరికి కూడా. ఇప్పుడు మనం తెలుసుకున్న 10 మందికి ఇది రావాలి, 10 మందిలో మార్గంలో రావాలి, 10 మందికి ఇది అందాలి. ఆ భావన మనకు తెలియకుండా వచ్చేస్తుంది. ఓకేనా? రామాలయం ఉన్న కృష్ణుడు ఒకటే, పర్లేదు. రాముడు కృష్ణుడు ఒకటే కదా.
కానీ ఆయన ప్రశ్న ఏంటంటే కొన్ని కర్ణాటక ప్లేసుల్లో కృష్ణుడి ఆలయం కూడా లేదు. ఏదో ఒక ఆలయం ఉండాలి కదా, ఆయన వేరే దేవతల గుళ్ళు ఉన్నాయి అంటున్నాడు. ప్రశ్న అది. ఊరిలో రామాలయం ఉన్నా విష్ణు ఆలయం ఉన్నా కృష్ణాలయం పర్లేదు, అక్కడ ముందు జ్ఞాన ప్రచారం జరగాలి. ఊరిగా రామాలయం కట్టేసి వారానికి ఒకసారి ఆయన చూడడానికి వెళ్తే ఏం ఉపయోగం చెప్పండి? రామాలయం కట్టేస్తాం, రామనవమికి వెళ్తాం అక్కడికి. రామాలయం అంటే ఏమిటి? అక్కడ నామ ప్రచారం జరగాలి కదా, రామాయణం వినపడాలి కదా. జ్ఞాన ప్రచారం ముఖ్యం. రామాయణం లేకపోయినా రామాయణ ప్రచారం జరిగితే ఆ ఊరు అయోధ్యనే. ఈ భావన, జ్ఞాన ప్రచారం జరగాలి ఫస్ట్. కృష్ణుడు లేకపోయినా ఇవుల కృష్ణుడు కూడా మనం కట్టలేదు ఇంకా, కానీ గీతా ప్రచారం చేస్తున్నాం కదా, భాగవత ప్రచారం చేస్తున్నాం. ఆయన కృష్ణుడు ఈ ఊర్లో ఉన్నట్టు, ఎందుకంటే ఆయన నామం, ఆయన కీర్తన, ఆయన ప్రచారం జరుగుతుంది కాబట్టి ఈ ఊరిలో. కాబట్టి భగవంతుడు గుడి ఉంటేనే భగవంతుడు ఉన్నట్టు కాదు, ముందు భగవంతుడి జ్ఞానం ఆ ఊర్లో వెళ్ళాలి. ఒకవేళ గుడి ఉంటే గుడి ద్వారా జ్ఞానం వెళ్ళాలి. జ్ఞానం లేకపోతే గుళ్ళు కట్టుకుని ఏం చేసుకుంటాం? అది మెయింటైన్ చేయలేక. కాబట్టి గుడి అంటే జ్ఞానం, జ్ఞానం అంటే గుడి. జ్ఞానం లేని గుడి ఎందుకు చెప్పండి? భారం అయిపోతుంది మనుషులకి. అందుకే చాలా గుళ్ళు కూడా శిథిలావస్థలో ఉన్నాయి. మన జ్ఞానం జరిగినప్పుడే మనుషుల్లో మార్పు వస్తుంది కదా. మనుషులు మారినప్పుడు ఏమన్నా గుడి, మా రాముల వారు ఇక్కడ ఉన్నారే, కృష్ణ భగవాన్ ఉన్నారే, స్వామికి నైవేద్యం పెడతాం రోజు. మన 100 ఇల్లులు ఉన్నాయి ఇక్కడ, ప్రతిరోజు ఒక ఇల్లు స్వామి నైవేద్యం పెడతాం వెళ్ళి. ఆ భావన వస్తుంది ఊరిలో. ప్రతిరోజు స్వామి నైవేద్యం వెళ్ళాలి కదా. ఎవరు వెళ్తున్నారు? పూజారి 10,000 ఇచ్చేస్తానయ్యా, చేసే నువ్వే. ఎక్కడ భక్తి అది? ఇప్పుడు మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే పర్మిషన్ పెట్టి 10,000 ఇచ్చి చూసుకోబోయే వాళ్ళందరినీ వదిలేస్తారా మీరు? ఎలాగా చెప్పండి? మీ పిల్లలు అలా చేసి ఒప్పుకుంటారా మీరు? పర్మిషన్ పెట్టి 10,000 ఇచ్చేసి చూసుకోబోయే వాళ్ళని ఎలా ఉంటుంది? ప్రేమ ఎక్కడ? అలా కాదు, భక్తుడి ప్రేమ ఉండాలా. మన 10 ఇల్లులు ఉన్నాయి, రోజు మనం ఒక ఇంటి నుంచి నైవేద్యం స్వామి వెళ్దాం, సాయంత్రం మీరు వెళ్ళండి, పొద్దున మేము వెళ్తాం. ఇది భక్తి. అది రావాలంటే ఏమిటి? వాళ్ళ ముందు చైతన్యం రావాలి, వాళ్ళ జ్ఞానం రావాలి, వాళ్ళ ఉన్న దుర్గుణాలు పోవాలి, ఆ స్వార్థ గుణాలు పోవాలి, కామక్రోధాలు పోవాలి. అప్పుడు భగవత్ తత్వం బోధపడుతుంది. అప్పుడు సిద్ధులావస్థలో రాముడు పరిగెత్తే వెళ్ళి రాముడు గుడి శుభ్రం చేసి నైవేద్యం పెడతాడు. ఆ మార్పు వస్తుంది వాళ్ళల్లో. ఆ మార్పు రానంత వరకు రాములు కనపడ్డు వాడికి. ఇది మనం చేయాల్సింది. ఓకేనా? హరే కృష్ణ. ప్రభుపాదుల వారు చేసిన తర్వాత ఈ లోకానికి, దేశానికి వచ్చింది. ఇంతకుముందు లేదు. ప్రభుపాదుల వారి కృప, ప్రపంచం అంతా కృష్ణ చైతన్యం, భగవద్గీత, భాగవతం వెళ్ళిందంటే ప్రపంచానికి ప్రభుపాదులు, ఆచార్య ప్రభుపాదుల వారు చేసిన సేవే. చిల్ల ప్రభుపాదికి జయ. బెంగళూరు లేటుగా వచ్చింది కృష్ణ చైతన్యం, కానీ అమెరికాలో 65 వచ్చేసింది. మనం లేటుగా ఉన్నాం మనం. అదే మన దురదృష్టం చూడండి. ప్రభుపాదులు ట్రై చేశారు, ఇండియాలో ఇద్దాం, వీళ్ళకి జ్ఞానం ఇద్దామని. ఎక్కడ మనం అవన్నీ వింటామా? మనకు ధనం కావాలి, జ్ఞానం ఎవరికి కావాలి? గీత ఎందుకండి చెప్పండి? భగవద్గీత ఎందుకు కావాలి? మనకు ధనం వచ్చే జ్ఞానం కావాలి. ధనం సంపాదించే జ్ఞానం ఏది చెప్పండి? అందరూ ఊరంతా ఫీల్ అయిపోతుంది. 10 రోజుల్లో కోటీశ్వరుడు అవ్వడు ఎలా? ఒక పెట్టండి. 10 రోజుల్లో కోటీశ్వరుడు అవ్వడు ఎలా? హిందూపురంతో ఆవిడ ఉంటుంది గ్రౌండ్లో. 10 రోజుల్లో మోక్షం ఉంది ఎలా? ఎవరు రారు. ఎందుకంటే మోక్షం అని తెలియదు కదా. అసలు జన్మ తెలియదు, చావు తెలియదు, మోక్ష తెలియదు, భక్తి తెలియదు, గీత తెలియదు. మనకేం తెలుస్తుంది చెప్పండి? ఇదేం తెలియనప్పుడు 10 రోజులు అయితే, 100 రోజులు అయితే, 1000 రోజులు అయితే ఏమిటి? విలువ తెలియనప్పుడు, విలువ జ్ఞానం లేనప్పుడు విలువ తెలియదు కదా. కాబట్టి మనకు ధనం మీద ఉన్న ధ్యాస, విలువ భగవంతుడి పైన లేవు. అది తీసుకురావడం మన ప్రయత్నం. ఓకేనా? హరే కృష్ణ.